చెప్పలుడా మాయ పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి, పూర్వజన్మతో సంస్కారాలు వస్తాయి అని అంటారు కదా. నాకైతే ఒక్కటి రాలేదు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. దానికి కామన్ సెన్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఇప్పుడు 4 పిల్లలు పుట్టినప్పుడు అందరు సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. ఈ పిల్లవాడు ప్యారిస్లో పుడితే వాడి సంస్కారాలు మారిపోతాయి. ఈ పిల్లవాడు ఆదిశంకరుని చార్య ఇంట్లో పుడితే వాడి సంస్కారాలు మారిపోతాయి. ఈ పిల్లవాడు అంబారి ఇంట్లో పుడితే వాడి సంస్కారాలు మారిపోతాయి. ఈ పిల్లవాడు అతి దారిద్ర్యంలో పుట్టాడు అనుకో, అట్లా. సో పుట్టినప్పుడు వాళ్ళకి ఏ మరక అంటుకోలే. వాళ్ళకి ఎప్పుడైతే మనసు మేలుకుంటుందో, వాళ్ళు ఎప్పుడైతే గమనించడం స్టార్ట్ అవుతుందో, వాడెప్పుడైతే భేదభావాలు గుర్తించడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు పట్టుకుంటే సంస్కారాలు. పిచ్చివాడికి ఏమైనా సంస్కారం పట్టుకుంటుందా? వాడు అసలు గుర్తించే స్థితిలో లేడు, వాడికి ఎట్లా పట్టుకుంటుంది? గుర్తించగలిగంటే నీవు భేదభావాన్ని గుర్తిస్తున్నావు అంటేనే ప్రపంచంలోకి ఎంటర్ అయింది నీ మైండ్. చిన్నపిల్లలు భేదభావం గుర్తించారు. ఎవరు దగ్గర వదిలేసినా ఆడుకుంటారు, ఎవరు ఉయ్యాలైనా పడుకుంటారు, ఎవరు నీళ్ళు దాపినా తాగుతారు. వాడికి ఇంకా తెలుస్తలేదు ఎవరు ఏమిటి. మంచి స్థితి అది, కానీ మనకు అట్లా ఉండడం ఇష్టం లేదు. అట్లా ఉంచనీయం. తెలుసుకోవాలి, నువ్వు ఎవరమ్మా ఎవరినైనా తెలియదా నీకు అని సాగుకొడతామండి. ఏది నీ వస్తువు ఏది నా వస్తువు తెలియదు, ఇది మనిల్లు తెలియదా నీకు? అట్లా మన ప్రపంచం అంతా చుట్టుపక్కల ఉన్న 10 మంది వాడిని సాగుకొట్టి వాడిని చెవులు మూసి వాడి లోపల ఈ విషయం నింపుతారు. అక్కడి నుంచి వాడు ఎదుగుతాడు ఇంకా సమాజంలో. సో సంస్కారం అనేది పూర్వజన్మ నుంచే వస్తే అది ప్రకృతిపరమైన సంస్కారమా ప్రాపంచిక సంస్కారమా అనేది మనిషి డిక్లేర్ చేయాలి. ఈ సోకాళ్ళ ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు ఏది చక్కగా చెప్పారు, అంత సగం సగం సోది. ప్రకృతిపరమైన సంస్కారాలు జన్మతః వస్తాయి. ఆకలి ఒక సంస్కారము, నిద్ర ఒక సంస్కారము, ఆ తర్వాత నీ ప్రశాంతత ఒక సంస్కారము, హాయిగా కూర్చోవడం ఒక సంస్కారం, ఎవరిని టచ్ కాకుండా కూర్చోవడం ఒక సంస్కారం, నీట్గా ఉంచుకోవడం ఒక సంస్కారం. ఇప్పుడు కుక్కకి ఎవరు నేర్పించారు బాడీని ఎట్లా క్లీన్ చేసుకోవాలని? ఏనుగుకి ఎవరు చెప్పారు నీళ్లు చల్లుకోవాలని? ఎవరు? అదేం పాఠ్యపుస్తకాలు చదవలేదు కదా, అది తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఎప్పుడన్నా ఈయన తెలుసు కదా, ఒక ఎద్దు ఉంటుంది అనుకో, అది తింటా ఉంటుంది, ఇక్కడ వచ్చి ఒక దోమ వాళ్ళని ఈగ వాళ్ళని అనుకో, ఆ ఏరియా ఇట్లా ఊపుతుంది. ఆ ఒక్క ఏరియా మొత్తం బాడీని ఊపుతుంది, సలుపుతుంది. ఇట్లా ఎట్లా తెలిసింది అది? అందుకని అట్లా ప్రకృతిపరమైన సంస్కారాలు నీకు, నాకు, అంబానీకి, అక్కినేని నాగేశ్వరరావుకు, ఆనందం గారికి, వెంకటేశానికి, నీకు అందరూ ఒకటే. ప్రాపంచిక సంస్కారాలు అంటవా, దానికి ట్రాన్స్ఫరబిలిటీ లేదు. నేను ఎన్నోసార్లు మా ఇంట్లో కూడా చెప్తా, మా 7 తరాల వాళ్ళు చేయని ఎన్నో పనులు నేను చేసిన. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? కారు నడపడం ఉందనుకో, ఇంతకుముందే అనుకున్నది. మా 7 తరాల వాళ్ళు ఎవరు కారు నడపలేదు, నేను నడిపి ఫస్ట్. పుస్తకాలు రాయడం నేనే, మొట్టమొదటిసారి విమానం ఎక్కడం నేనే, వేదికల మీద పర్ఫామ్ చేయడం మొట్టమొదట నేనే. ఇది అహంకారంతో చెప్పలేదు, నేను చేస్తాను చెప్తున్నాను. మొట్టమొదటి తలపా కట్టింది కూడా నేను, గడ్డ ముడేసింది నేను. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పలే. అసలు మా మొత్తం తరాల్లో ఇంగ్లీష్లో ప్రసంగాలు ఇచ్చింది నేను. అసలు మా వాళ్ళు ఎవరికి ఇంగ్లీష్ రానే రాదు. అసలు నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు. పుట్టుకతో ఇంగ్లీష్ వచ్చేస్తుందా? ఎట్లా వస్తుంది? నువ్వు స్పెయిన్లో పుడితే నీకు స్పానిష్ వస్తుంది. సో సంస్కారం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కరణ అనేది అంటే రిఫార్మేషన్. ఏదైనా ఒక దాన్ని గుర్తించి, ఉదాహరణకి మొట్టమొదటి ఎవడికో థాట్ వచ్చింది, చాకు ఉంటే ఏదైనా షార్ప్ ఉంటే ఇది కట్ చేయొచ్చు. అప్పుడు వచ్చినది ఇప్పుడున్న చాకులు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, ఎంత టెక్నాలజీ వచ్చింది. పర్పస్ ఆఫ్ ద నైఫ్ ఈజ్ ద సేమ్. ఆ రోజు ఏంది కట్ చేయడమే, కానీ దానికి ఒక పిడి తయారు చేశారు, రకరకాల చాకులు కట్ చేశారు. గట్టిగా ఉన్న దాన్ని ఎట్లా కట్ చేయాలి, మెత్తగా ఉన్న దాన్ని ఎట్లా కట్ చేయాలి, షార్ప్నెస్ ఎన్నిసార్లు వాడిందో, చెడకుండా ఉండాలంటే ఎలాంటి మెటీరియల్ వాడి, ఇదంతా సంస్కరణనే. సంస్కారం అంటే నథింగ్ బట్ ఎదుగుతున్న ప్రపంచంలో నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకోవడానికి నీలో నువ్వు క్రియేట్ చేసుకుంటున్న ఒక మార్పు అంతే. అది ఎవడిస్తాడు? ఎవడియ్యాడు? నీకు గురుదత్ తెలుసా? మీరు విన్నారా గురుదత్? హిందీ హీరో ఆయన, గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, డైరెక్టర్ కూడా.
దేవానంద్ ఫ్రెండ్. ఆయన సినిమాలో పాటలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. చౌదుమీ కచాందు యాఫ్తా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. యు నో వై? అతనికి ఎప్పుడు అనిపించేది ఈ ప్రపంచంలో నేను ఫిట్ అవ్వను. అతను అన్యాయాన్ని సహించేవాడు కాదు, అనవసరంగా తీసుకుంటుండే. ఇప్పుడు దాన్ని అన్యాయ ప్రపంచం అంటే ఇట్లా ఉంటుందని తెలుసుకుంటే అతను హాయిగా బతుకుండేవాడు, ఇంకొక 50 ఏళ్ళు బతికి సినిమాలు తీసేవాడు. కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఈ ప్రపంచంలో ఉండొద్దబ్బా అని ఈ థాట్ మాటి కనుక్కుంది. ఒక సూసైడల్ టెండెన్సీ వచ్చింది. అతను టైంపాస్ కాకపోతే సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు తెలుసా. ఇంతకంటే కామెడీ ఇంకొకటి లేదు. హీ ట్రైడ్ థ్రైస్. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిండు, చచ్చిపోలేదు ఫర్ సమ్ రీజన్. పోయి ఒక సినిమా తీసిండు, మళ్ళీ వచ్చి సూసైడ్ చేసుకో. 3సారి వర్కౌట్ అయింది. సో ఇది కూడా ఒక రకమైన రుగ్మతనే, అంటే టూ మచ్ రిఫార్మేషన్ కోరుకోవడం. మనం అంటున్నాం కదా ఫోబియా, లేకపోతే ఇదేమంటారా మన ఏదో డిసార్డర్ అంటారు చూడు, ఎక్కువ నీట్నెస్, ఓసిడి. శుభ్రత అవసరమే చూడు, అతి శుభ్రత వద్దంటున్నారు. మళ్ళీ ఆహారం అవసరమే, అతి ఆహారం వద్దంటున్నారు. మేకప్ అవసరమే, మొత్తం నువ్వు మేకప్ రుద్దుకుంటూ పోతే నువ్వు కనబడవు కదా. ఇదే సంస్కరణ ఎంతవరకు అంటే ఎంత భయం ఉండాలో అంత భయం ఉండని. ఎన్ని బట్టలు వేసుకోవాలి అన్ని బట్టలు వేసుకో. ఏదో సినిమా చూసిన, అందులో రాజేంద్ర ప్రసాద్కి అనుకోకుండా పెళ్ళి అవుతుంది, శోభనం ఏర్పాటు చేస్తారు. ఏదేమైనా శోభనం కానీ అందినని 25 జతల బట్టలు వేసుకుని పడుకుంటాడు. పొద్దున్న లేసరికి ఎక్కడ ఉంటాడు అంటే నువ్వు ఎన్ని చేసినా జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది. సో ఏ పూర్వజన్మ సంస్కారాలు లేవు నాకు. నేను వేరే వాళ్ళ గురించి ఒకళ్ళు తప్పించుకోలేను, ఎందుకంటే ఎవడో ఆలోచిస్తలేడు. ఎవడో చెప్పింది నమ్మాలి, అది నిజం అనుకోవాలి. వాసనలు అందరూ కూడా ప్రకృతిపరమైన వాసన. ఆకలి ఒక వాసన. ఇప్పుడు వాసనలో తప్పు లేదు. వాసన అనేది మెమరీగా ఉండకూడదు అంతే. ఎగ్జాంపుల్, నీకు ఆకలి అయింది, వాసననే. భోజనం చేసిన వాసన తీరింది, కానీ ఆకలి తిన్న తర్వాత తర్వాత కూడా ఇంకేమన్నా తిందాం, ఇది వాసన. ఇది రాంగ్. అబ్బా అట్లా పోయేద్దాం పారా గప్చుప్ తిందాం, ఇది వాసన. నీకు ఆకలి లేదు అయినా తింటున్నావు అంటే మనసుకు ఆకలి అయితే వాసన. శరీరానికి ఆకలి అయితే వాసనగా. శరీరానికి ఆకలి అయితే అది ప్యూర్ హెల్త్లో ఉన్నట్టు. సో శరీరానికి శృంగారం అవసరమైనప్పుడు శృంగారం చేస్తే ఆ శృంగారం చేయాలన్న ఆలోచన వాసనేమి కాదు. అట్లా కాకుండా శృంగారం చేయకపోయినా, అలాంటి అవకాశం లేకపోయినా నువ్వు దాని గురించి ఆలోచిస్తుంటే అది వాసన. సరే, శృంగారం ఒక ఎక్స్క్యూజ్, ఎందుకంటే చేద్దామన్న అందరూ సమాజానికి చాలా రూల్స్ పెట్టి చచ్చారు. అత్యంత ఆరోగ్యకరమైన దాన్ని పూర్తి రుగ్మతగా మార్చారు, బిజినెస్గా మార్చారు. ఇప్పుడు శృంగారం అనేది ప్రకృతి విషయంగానే కాదు, పూర్తి ప్రాపంచిక విషయం. దాని చుట్టూ డబ్బు ఉంది, దాని చుట్టూ పూజారులు ఉన్నారు, దాని చుట్టూ బంగారం ఉంది, దాని చుట్టూ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఈవెంట్ మేనేజర్స్. ఎన్లైటన్మెంట్కి సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్ ఇది గుర్తించడం, నీ యొక్క అస్తిత్వపు స్థితిని నువ్వు యథావిధిగా దర్శిస్తున్నావు అంతే, అన్బయాస్డ్గా. ఎన్లైటన్మెంట్కి ఆర్థిక స్థితికి సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్కి నిన్ను జనాలు గుర్తించే ఆ సంఖ్యకి సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్కి ఊరికి సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్కి శతాబ్దానికి సంబంధం లేదు. ఎన్లైటన్మెంట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు చెప్పకూడదు రమణ మహర్షి తమిళనాడుకు చెందినవాడని. ప్రాంతానికి సంబంధం లేదు స్థితికి. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రకి ప్రాంతానికి ఏం సంబంధం? ప్రశాంతతకి ప్రాంతానికి ఏం సంబంధం? సో జ్ఞానంలో ఉన్నవాడు చేసినప్పుడు వ్యాఖ్య మారిపోతుంది. అంటే ఇప్పుడు ఇంత జనాభాలో రమణ మహర్షి లాంటి పర్సన్ ఇంకో అతను ఈ భూమి మీద ఎక్కడ లేదంటారు. అంటే అంత సింపుల్గా జీవించడం ఇష్టం లేదు మనిషికి. అందరికీ కష్టపడడం అలవాటు అయిపోయింది, లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవడం అలవాటు అయిపోయింది. రమణ మహర్షి ఏం చెప్పిండు? సుమ్మా ఊరికే ఉండట్లా. ఊరికే ఉండంటే ఎవరికి ఉండబుద్ధి కాదు కదా. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఒక ఈవెంట్ పెట్టాలి, జనాలు పిలవాలి, ఆదుర్ద పడాలి, అందరికి టాటా బై బై చెప్పాలి, అబ్బా చాలా బాగా జరిగింది. ఇదంతా అబద్ధమే. యు ఆర్ ఎంజాయింగ్ ఎ లైఫ్, కానీ అది కిక్కిస్తుంది నీకు. ఇప్పుడు ఒక పెళ్ళికి ఈ ఎక్స్ట్రావాగాంజా అంత అక్కర్లే. నువ్వు బిజీగా ఉండొచ్చు, అంటే నీకు పిచ్చిలేస్తుంది ఖాళీగా ఉండి. సో నువ్వేదో పని పెట్టుకోవాలి. నువ్వు ఊరికే కూర్చోవడం అనేది హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం. అందరూ అనుకుంటారు ఊరికే ఉండొచ్చు, ఉండలేవు. నీ వల్ల కాదు ఊరికే కూర్చోవడం, నీ ఉన్న ఇంట్లోనే జీవితకాలం ఉండడం.
అంటే ఏదో ఇరుక్కుపోయి కాదు, అవసరం నీకు వేరే వాటి మీద ధ్యాస పోయిన స్థితి అంత ఆశమాషి కాదు. సో అందుకని సంస్కారాలు వస్తాయి జన్మత అంటే ప్రకృతిపరమైన సంస్కారాలు అందరికి వస్తాయి. ప్రాపంచిక సంస్కారాలు నువ్వు ఏ ఇంట్లో పుట్టినవో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఆధారపడతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళంతా బూతులు మాట్లాడితే నీకు బూతులు వస్తాయి. ఇప్పుడు నువ్వు కెన్యాలో లేదా సోమాలియాలో అందరూ ఏమంటారు వాళ్ళు దొంగలు, వాళ్ళంతా బందిపోటు దొంగలుగా మారుతారు. దానికి ఏదో పేరుందిలే. మరి పైరేట్స్ ఎందుకు పైరేట్స్ అవుతున్నారు వాళ్ళు? ఇక్కడ ఒక్కడ కూడా పైరేట్ అవుతాడు, ఎందుకంటే ఇక్కడ సముద్రమే లేకపోతే పైరేట్ ఏడికెళ్ళి అవుతావు. ఇక్కడన్నా ఒక్కడన్నా మన పడవ నడిపేవాడు ఉన్నాడా హైదరాబాద్లో? దట్స్ ద పాయింట్ కదా. నీకు సందర్భం వస్తే నీ నుంచి సంస్కారం పుడుతుంది. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డివైడ్ అవ్వడానికి కారణం ఇంట్లో ఉన్న వాతావరణమే. పుట్టుకతో ఎవడు నాన్ వెజిటేరియన్ కాదు. అసలు పుట్టుకతో ఎవరికి తెలియదు ఏం తినాలో. వీళ్ళే గుచ్చి పెట్టి ఇది మన కులం ఇదే, మనం తినొచ్చు అని వాడిని నాశనం చేస్తారు. నువ్వు సంస్కారాలను నమ్మితే ఇక నువ్వు అశక్తుడు, ఇంకా జీవితంలో ఏం చేయలేవు. ఇప్పుడు ఒక ఐన్స్టీన్ తన యొక్క ఇంటెలిజెన్స్ని ఆవిష్కరించుకుంటే అయ్యాడంతే తప్ప మరి వాళ్ళ ఐన్స్టీన్ వాళ్ళ నాయనకి ఎందుకు అంత జ్ఞానం లేదు? ఇంపాసిబుల్ అది. ఒక ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరికీ సేమ్ మైండ్ ఉండదు, సేమ్ తరహా శరీరాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పుకున్నాను, సేమ్ మైండ్ ఉండదు. నేనే ఉన్నా మా ఊర్లో ఉన్న జనాలతో లేకపోతే మా కుటుంబ సభ్యులతో నా మైండ్కి ఏం సంబంధం? నా అన్వేషణ నాది. అంతే యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేయలేదు, నేనే ఫస్ట్. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం? నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడిగితే, ఇప్పుడు ఏదైనా సంగీతం ఉందనుకో, పూర్వజన్మ పుణ్యఫలం చేత అతను సంగీతం బాగా పాడుతున్నా అంటారు కదా. నేను ఒకసారి చిన్న ప్రశ్న అడిగితే డిస్కషన్ ఎండ్ అయింది. సరే, పాడడం అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాడు గత జన్మలో కూడా పాడింటాడు, ఒప్పుకుందాం. తద్వారా ఆ గత జన్మలో పాడింది వాడు గుర్తుపెట్టుకొని ఈ జన్మలో జన్మించాడు మహానుభావుడు, అందుకని బాగా పాడుతున్నాడు, ఒప్పుకుందాం, చలో. ఇప్పుడు ఒక పిల్లవాడు పైలట్ అవుతున్నాడు. అసలు గతంలో అసలు విమానాలే లేవు, మరి అదెక్కడి నుంచి వచ్చిన సంస్కారం? అంటే వాడు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అట్లప్పుడు నువ్వు క్రియేట్ చేసుకో, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సంస్కారం అన్నది నీ ఆసక్తి నుంచే పుట్టవలసింది తప్ప జస్ట్ జన్మతః రాదు. అది ముక్కు వచ్చినట్టు లేకపోతే బట్టతలు వచ్చినట్టు అట్లా అనుకుంటే ఏంటంటే హాయిగా ఉంటుంది. ఎవడైతే పూర్వజన్మని నమ్ముతున్నాడో వాడు ఎస్కేప్ అవుతున్నాడు రెస్పాన్సిబిలిటీస్ నుంచి. వాడికి నేర్చుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు బాగా పాడుతున్నావు, వాడు జస్ట్ మెచ్చుకుంటున్నాడు అంటే అర్థం తెలుసా? వాడు ముందే ఒక మాట చెప్తున్నాడు, నేను నీలాగా టైం వేస్ట్ చేసుకోను, నేను పాడను, నేను నేర్చుకుని చెప్తున్నాడు వాడు. వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నేను ఓన్లీ అప్రిషియేట్ చేస్తా, వీళ్ళతో ఒక చిన్న సంస్థ పెట్టి నీకు అవార్డు ఇస్తాను, నేను నేర్చుకోను. టైం వేస్ట్. కానీ నేర్చుకునేవాడు ఎలా ఉంటాడు? వాడు వర్తమానంలోకి వస్తాడు. లెర్నింగ్ అనేది ప్యూర్లీ ప్రజెంట్. ఇప్పుడు మనం టాక్ చేస్తున్నాం, పూర్తి వర్తమాన అనుభూతి. సో నీవు జీవితంలో ఎంత వర్తమానాన్ని అనుభవిస్తే అంత జీవించినట్టు. ఎంత గతంలో నువ్వు ఆలోచిస్తూ గతం గురించి ఆలోచిస్తూ జీవిస్తే నువ్వంత నీ జీవితాన్ని వేస్ట్ చేసినట్టు. గతం గురించి ఉన్న ప్రతిసారి నువ్వు ఓన్లీ ఆలోచనగా మాత్రమే జీవిస్తున్నావు భూమి మీద. యు ఆర్ లివింగ్ యాజ్ ఎ థాట్. అట్లా కాకుండా వర్తమానం అనుకో ఎండ్ ఆఫ్ ద థాట్ లేదా కల్మినేషన్ ఆఫ్ ద థాట్. అంటే నీ క్షణం మనం మాట్లాడుతున్నాం, మన మాటల్లో మన మనస్సు తోడవుతుంది అంతే తప్ప అది సపరేట్గా ఆపరేట్ అవుతలేదు. సో ఎక్కడ శరీరం మనస్సు రెండు కదులుతున్నాయో ఆ రెండు కలయికకు జీవితం అని పేరు, యోగం అని పేరు. వేరే లేదు జీవితం. నేను జీవిస్తున్నా అంటే అర్థమైంది నా మనస్సు శరీరం ఒకటే చోట ఉన్నాయి అని చెప్తున్నాను. ఆస్వాదించడం అంటే మనసు శరీరం ఒకటే చోట ఉంటాయి. శృంగారం అంటే మనసు శరీరం ఒకటే చోట. పూజ అంటే మనసు శరీరం ఒకటే చోట. వరల్డ్ కప్ ఆడుతున్నాడు క్రికెటర్ అంటే వాడి బాడీ మైండ్ ఒకటే చోట ఉండి ఆడుతున్నాయి, పరధ్యానంలో లేడు.
ధ్యానం అంటే మనసు శరీరం ఒకటే చోట. ఈ క్షణం మనందరి మనసులు శరీరాలు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ మనసు శరీరాలు ఒక్కటే చోట ఉంటుందో అక్కడ సహజంగా ధ్యాన స్థితి ఉంటుంది, సహజంగా మౌన స్థితి ఉంటుంది, సహజంగా ప్రశాంతత ఉంటుంది, ఒక ఎక్స్ట్రాడినరీ సైలెన్స్ ఉంటుంది. అది నువ్వు క్రియేట్ చేయలేవు. ఆ మైండ్లో ఉన్న చార్టర్ పోతున్న కొద్దీ అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని మళ్ళీ తర్వాత నువ్వు అన్న సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఈ గామి, ఇవన్నీ ఇంత బక్వాస్. అది జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మూడే ఉన్నాయి. ఒకటి జన్మతః నీకు వచ్చిన ప్రారంధం, శారీరక ప్రారంధం. అందరికీ వార్ధక్యం వస్తుంది, అందరికీ ఏదో ఒక రోగం రావచ్చు, మరణం తథ్యం. ఇది శారీరక ప్రారంధం. నువ్వు ఏం చేసినా చేయకపోయినా. ఇప్పుడు సెలబ్రిటీ చెప్తా, నేను పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతాను, ఆ తర్వాత నేను ఒక్క గ్లాస్ జ్యూస్, నువ్వు ఏమన్నా చచ్చిపోతావు, అంత ఫిక్స్. అది నేను ఒక చిన్న కథ చదివా. ఒక జెన్ మాంక్ వాడి డిసేబుల్ ఇద్దరు జపాన్కి వెళ్తారు ఫస్ట్ టైం, టోక్యో. రోడ్డు పక్కన నిలబడితే అసలు ట్రాఫిక్ పోతూ ఉంటుంది, అసలు రోడ్డు దాటాలి. ఒక 3 minutes సిగ్నల్ ఉంటుంది. వెయిట్ చేస్తుంటాడు జెన్ మాంక్. ఆ చిన్న శిష్యుడు అడుగుతాడు, మాస్టర్ వీళ్ళంతా ఎక్కడ పోతున్నారంటే శ్మశానానికి బిడ్డ. అందరు శ్మశానానికి పోతున్నారు. ఇక్కడి నుంచి కుంభమేళ పో, కుంభమేళ నుంచి అరుణాచలం, లాస్ట్ నువ్వు పోయి శ్మశానం. అంటే నీ జర్నీ ఆల్వేస్ టువార్డ్స్ గ్రేవ్ యార్డ్. ఇది ఫిలసాఫికల్, ఇది ప్రారంధం. నీవేమి చేయలేవు. జనాలు అందుకే ఎప్పుడు చూసిన బక్కగైన లావైన అంటారు. పిచ్చోడు, అది సచ్చైపోతుంది. అది మళ్ళీ బక్కగా లావయ్యేది ఏంది? నువ్వు చూడవలసింది బతుకున్నావా లేదా అంతే, మిగతా అంతే రిలవెంట్. రెండవది, 2 కర్మలు కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు నేను చెప్పేంత నాది. ఏది సంచితము, ఏది ఆగామి, అవన్నీ వదిలే, దానికి వేరే పేర్లు పెట్టుకో. నీవు క్రియేట్ చేసుకునే శారీరక ప్రారంధం అనేది తప్పు. శరీరం ఎలాగో ప్రారంధ వశం చేత వార్ధక్యాన్ని పొందుతుంది, మరణిస్తుంది, ఓకే. కానీ నువ్వు తాగి క్యాన్సర్ తెచ్చుకున్నావు అనుకో, లేదా లివర్ చెడిపోయింది, అది నీవు క్రియేట్ చేసుకున్న ప్రారంధం. నువ్వు సరి చేసుకోవచ్చు. ఒకవేళ నీవు ఒక ప్రారంధం క్రియేట్ చేసుకుంటే దాని పర్యవసనాలు నువ్వు అంగీకరించాలి, ఇంతే. మరి రమణ తాత క్యాన్సర్ వచ్చినప్పుడు దీన్ని అంగీకరించి అంతే. శరీరానికి వచ్చింది, తనకు రాలేదు కదా. అదే చెప్తున్న, శరీరానికి ఉన్న ప్రారంధం శరీరానికి ఉంది. దానికి ఏ రోగం అన్నా రావచ్చు. ఇప్పుడు రోడ్డు మీద కారు పెడితే డస్ట్ పట్టుకుంటుంది, దాని ప్రారంధం అది. నువ్వు దాని మీద కవర్ వేస్తే దానికి డస్ట్ పట్టుకుంటుంది, దాని ప్రారంధం అంటుకుంటూనే ఉంటుంది. నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఎన్ని కథలు పడ్డు, యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు రోజు రోజుకి ముసలిగా అయితేనే ఉన్నావు. దాన్ని అంగీకరిస్తే ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. అప్పుడు నువ్వు ముసలితనంలో బాధపడ్డం ఉండదు. తెలుసు నాకు ఆల్రెడీ. మెల్లగా నడుస్తావు, శరీర నిర్మాణానికి తగ్గట్టు నీ కదలికలను ఉంచుకుంటావు, అంత స్మూత్గా నడుస్తుంది. ఈవెన్ నువ్వు కదలలేని స్థితి వచ్చినా నీలో బాధ ఉండదు. బికాస్ యూ అండర్స్టూడ్ లైఫ్ ప్యాటర్న్. ఇలాగే ఉంటుంది లైఫ్. ఒకప్పుడు 1 గంట లోపల 100 సార్లు గోడెక్కి దుంకినావు. ఇప్పుడు గంట సేపట్లో నువ్వు ఒక అడుగు కూడా వేయలేకపోతున్నావు. స్టిల్ యూ సెలబ్రేట్ దట్ మూమెంట్. బాధ ఉండదు ఎక్కడ. ఎవడైతే శారీరక ప్రారంధాన్ని, ఆ ప్రకృతి ప్రారంధాన్ని నిజంగా అర్థం చేసుకున్నాడో వాడు యోగి, డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు శారీరక ప్రారంధాన్ని తిరిగి క్రియేట్ చేసుకోవడం అంటే నువ్వు తిన్న ఆహారం వల్ల ప్రారంధం. ఇప్పుడు ఉదాహరణకు బజ్జీలు తింటే ముడ్డి మండే, అది యూ క్రియేటెడ్ ఇట్, ప్రకృతిది కాదు అది. అందుకని దాన్ని అనుభవించు. లేదా నీలో చైతన్యం మేల్కొంటే ఇంకెప్పుడు బజ్జీ తినకు. ఇదొకటి. ఇది కూడా ఓకే. నెక్స్ట్ మానసిక ప్రారంధం ఏదైతే ఉందో, అంటే లేనిపోని విషయాల్ని తగిలించుకోవడము, మనుషుల్ని ద్వేషించడము, నీకు సంబంధం లేని దాని వైపు దృష్టి పెట్టడం, ఇదంతా మానసిక ప్రారంధం. సో ఇది కూడా మానసిక ప్రారంధం నుంచి బయటపడడానికి మనిషి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధనతో. ఆటోమేటిక్గా శరీరం కూడా సంస్కరించబడుతుంది. మనసు మాడితే శరీరం సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనసు నిర్ణయించుకుంది, నేను వెజిటబుల్స్ తింటాను, కూరగాయలు ఏమైనా చెప్పచ్చా, దింపి తీసుకురాపో. సో మనసు మారితే శరీరం ఏకదం సెట్ అయిపోతుంది. శరీరాన్ని నువ్వు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. శరీరం నిర్దోషి. నువ్వు దానికి యోగాయిగా కూడా చేయించాల్సిన అవసరం లేదు. నువ్వు 1 నెల రోజులు ఊరికే కూర్చో, జస్ట్ ఆకలినప్పుడు తిను, మళ్ళీ ఆకలి అయితేనే తిను, మధ్యలో ఏమి తినకు. ఆ తినేది కొంచెం మంచి ఆహారం తీసుకో. నెల రోజుల్లో నీ బాడీ మొత్తం క్లీన్స్ అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది.
ఏమి చేయవలసిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం, బాడీని క్లీన్ చేయాలి, మళ్ళీ ఏదో చేస్తాం, అసలు ఏమి చేయదు, జస్ట్ ఊరికే మూలకే బాడీని. ఏదో చేయడం అనేది మళ్ళీ స్టార్ట్ అయినట్టు అంటే నీ ఈగో ఒప్పుకోదు, ఏదో చేస్తేనే ఏదో అవుతుందని నువ్వు నమ్ముతా ఉంటావు అంతే ఎప్పుడు. స్వామి 90 రోజుల కింద వచ్చినప్పుడు కుర్చీ మీద 4 సార్లు కూర్చున్నా. నా మైండ్లో ఏమనుకున్నా అంటే వారు చెప్పిన మాటల్ని నేను ఏం గ్రహించాలా, ఒక్కసారి కింద కూర్చొని ఇలా కూర్చోవాలి. అవును, కాసేపు కూర్చొని లేచారు. అవును, నా అక్కడితో అయిపోదు, కంప్లీట్ కింద కూర్చుండేలాగా నేను ట్రై చేస్తే అవుతుంది బాడీ. నేను నేర్చుకున్నది అది. అది కావాలంటే ఈ వెయిట్ తగ్గాల, ఒబెసిటీ తగ్గాల, ఏం చేయాలో చేయాలి, సింపుల్ అది అంతే. నిరంతర సాధన ఆస్వాదిస్తూ చేయాలి అంతే. బాడీ సహకరించకపోయినా ప్రయత్నం చేయాలి. శరీరాన్ని లిబరేట్ చేయాలంటే శరీరమే సాధన. ఇప్పుడు జ్వరం వచ్చింది శరీరానికి, తగ్గించుకోవాల్సింది కూడా శరీరమే. మనసు చేసేది ఏముండదు. నువ్వు ఎక్కువ కదిలియకు, బాడీని హార్మోనియస్ ఉంచు. ఏ శరీరము తినడానికి అవస్థ పడుతుందో ఆ శరీరానికి ఫుడ్ తినిపించాలి. తప్పదు అది. అందుకని ప్రారంధాలుగా సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, సంస్కృతి సాంప్రదాయాలు, ఇదంతా నీకు ప్రపంచం ఇచ్చిందే. నీ చుట్టుపక్కల ఎవరుంటే అటువంటి సంస్కారాలు పట్టుకుంటే అందరు మంచిగా మాట్లాడితే అందరు. ఇప్పుడు అంతెందుకు ఆంధ్ర వాళ్ళందరూ ఒక యాస మాట్లాడుతున్నారు, ఆ గొంతు సంస్కారం మారిపోలే. అలా ఎదురెళ్ళండి అంటాడు వాడు. మన తెలంగాణకి రాగానే అట్లా పో, ముందుకు పో అంటాడు. అంటే నువ్వు విని 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 మారుతుంది. నీ ఓకల్ కార్డే మారిపోతుంది. ఇప్పుడు బెంగాలీస్ ఇంగ్లీష్ మాట్లాడితే బెంగాలీ ఉన్నట్టే ఉంటుంది అది. వాడు ఇంపాసిబుల్ మన మిగతా తెలుగు రాష్ట్ర, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ భాష యొక్క ఉచ్చారణలో ఓకల్ కార్డ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఆ రకరకాల శబ్దాల ఉచ్చారణ వల్ల. మలయాళం మాట్లాడినవాడు ఇక ఏ భాష మాట్లాడినా మలయాళీ వస్తుంది. తెలుగు మాట్లాడినవాడు ఏ భాషను మాట్లాడవచ్చు, సౌలభ్యం అది. అంటే దేవనాగరి అంటే మన ఓకల్ కార్డ్ డిస్టర్బ్ కాదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదే నువ్వు బెంగాలీ మాట్లాడితే నీ ఓకల్ కార్డ్ ఒక రకంగా కండిషన్ అవుతుంది, మలయాళం మాట్లాడినా ఒక రకంగా కండిషన్ అవుతుంది, మిగతా భాషల్లో అంత లేదు. సో ఇదంతా మనిషి క్రియేట్ చేసుకుంటుంది, చుట్టుపక్కల వాతావరణం వల్ల క్రియేట్ అవుతుంది అంతే. ఇందులో ఏముంది అర్థం చేసుకోకపోవడానికి. కానీ మనిషి పిచ్చోడు, ఆ గత జన్మ మీద తోషిస్తే హ్యాపీ అనమాట. నేను ఎప్పుడు ఇటువంటి టాక్స్ చేసినా 2-3 నాకు చెప్తా ఉంటారు, లేదండి ఉన్నాయి మేము నమ్ముతాం అంటే నమ్ము అంతే. మొన్న కూడా పెద్ద ఆయన నుండి అవన్నీ దాటుకుంటూనే మనం వచ్చాం, అంటే జంతువులు కుక్క నువ్వు మంచి స్థితిలో ఉందని చెప్తే ఆయన అవన్నీ దాటుకుంటే ఇక్కడికి వచ్చామని చెప్పాడు ఆయన. అంటే ఏమి దాటలేదు, కుక్కనే అంటది. ఒకవేళ కుక్క మాట్లాడగలిగితే అప్పుడు కుక్క అంటది. మనిషిలాగా పుట్టి చాలా కష్టపడి ఆధార్ కార్డు కోసం లైన్లో నిలబడి చాలా సంకలన రకరకాల దేశ విదేశాలు తిరిగి అందులో ఏమీ లేదని తెలుసుకొని కుక్క అయిపోతుంది. సరే ఓకే, ఇది బాగుంది. ఒకవేళ సరే ఒక మనిషి మళ్ళీ తను నేను మనిషిగానే పుట్టాలా అనే అసలు ఏం జరగవు అవి అంటే కనుక నువ్వు అనుకోవడానికి ఏముంది. ఇంకా కొందరు అంటున్నారు నేను మనిషిగానే పుట్టాలి, మళ్ళీ హీరోగానే పుట్టాలి, ఇలాంటి రూపంతో అలా ఉంటుంది కదా మనకు. అది ఆశకు హద్దు లేదు, అదే అట్లా కదా, ముక్కుకు సిగ్గు లేదని అట్లా అనుకోవడానికి ఏందిరా, ఏదని అనుకోవచ్చు. నువ్వు విన్నాను అనుకో. ఇప్పుడు నేను 1,00,000 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నావు, బతుకుతున్నావా? అట్లనే నువ్వు అనుకున్నంత మాత్రం ఇక్కడ ఏం జరగవు. అందుకని ఏం అనుకోకు. ఏదైనా క్రియేటివ్గా వర్క్ చేసేటప్పుడు అనుకో, అవుతుంది. నేను సినిమా బాగా తీయాలంటే అవుతుంది. అది నీ లైఫ్ ప్యాటర్న్ కాదు, అది మైండ్ ప్యాటర్న్, అది అవుతుంది. ఇప్పుడు ఉడకబెట్టుకొని తినాలనుకుంటే ఉడకబెట్టుకొని తిన అయింది, కానీ ఇలాంటిది నేను తయారు చేస్తానంటే కాకపోవచ్చు. అంటే అన్నీ నీ చేతులు ఏమి లేవు. నువ్వు 100% నిమిత్త మాత్రుడు ఉంటే జీవితాన్ని చాలా ఆనందంగా గడపచ్చు. క్రియేటివిటీ లేకపోయినా ఏమీ కాదు, నువ్వు ఊరికే ఉండగలిగితే. అంటే నువ్వు నిద్ర లేచి ఇంత తిని మధ్యాహ్నం వరకు ఇట్లా కూర్చో, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తిని సాయంత్రం వరకు ఇట్లా కూర్చో, సాయంత్రం ఇంత తిని మళ్ళీ పడుకునే వరకు కూర్చొని అట్లా పడుకో. ఇట్లా జీవితకాలం ఉండగలిగితే నువ్వు నిజంగా అదృష్టవంతుడు. అవసరం లేదు, అదే ప్రగతి. ప్రగతి అంటే బిల్డింగ్ కాదు, బిల్డింగ్లో మనిషి పడుకుంటున్న ప్రశాంతత ప్రగతి. నువ్వు ఏం చేసినా, ఇప్పుడు నువ్వు మంచి కారు కొన్నావు,
కారులో నువ్వు హాయిగా ఇట్లా కూర్చోవాలనుకుంటున్నావా లేదా? అవును. అది ప్రగతి అల్టిమేట్ మళ్ళీ ప్రకృతే. నేను కారు చాలా బాగా తయారు చేశాను కానీ నీకు అందులో పీస్ లేదనుకో, అందులో నీకు ఏమంటారు ప్రశాంతత లేదు, లేకపోతే నువ్వు కంఫర్ట్ లేదనుకో, కారు బాగాలేదంటావు, సింపుల్గా తీసేస్తావు. అవును. అవును. నీకు బాగా లేనిది ఎంత గొప్పదైనా బాగా లేనట్టే. ప్రగతి అంటే ఓన్లీ సూపర్ఫిషియల్ గ్రోత్ కాదు. ఇప్పుడు నువ్వు ఎకనామికల్లీ వెల్ డెవలప్డ్ కానీ నువ్వు ప్రశాంతంగా లేకపోతే నువ్వు ప్రగతి అంటే అప్పుడు నువ్వు ఎలా చెప్పొద్దు, ఆర్థిక ప్రగతి జరిగింది కానీ మిగతా ప్రగతులు సంకనాకపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు గుండె కొట్టుకుంటే నువ్వు బతికినట్టే, అట్లా నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు, మిగతా ఉండని ఉండకపోతే కూర్చు పరకనే పడితే. ఇప్పుడు ఇంత ప్రగతి ఉంది, ఇప్పుడు మనమే ఒక 1000 ఏళ్ల క్రితం ఎన్నుకున్నాం అనుకో, అప్పుడు విమానమే లేదు, ఏం మిస్ అవుతావు నువ్వు? ఇప్పుడు విమానం ఉంది, రాకెట్ కూడా వచ్చింది అంటే రాకెట్ ఎక్కడి కారణంగా చాలా మిస్ అయిపోతున్నావు. మరి అట్లంటే పోల్చుకుంటే ఎప్పుడు పోల్చుకోవచ్చు. నువ్వు ఎన్నిసార్లు విమానం ఎక్కినా ఫస్ట్ 2 సార్లు కిటికీలకి వెళ్ళి తొంగి తర్వాత అసలు చూడవు, నువ్వు గమ్మున వండుకుంటావు, ఎప్పుడు దిగుతుందా కూలిపోకుండా దిగుతే చాలా అంతే. ప్రతి ప్రయాణికుడు ఆలోచన చేసేది అది. అంతే. లోపలికి కాకటాకులు ఎక్కేటప్పుడు నేను ఒక కథ విన్నా, ఒకసారి విమానం డగడగడగడగ ఊగుతున్నాడు, కాదు పైన ఊగుతుంది, దాన్ని ఏమంటారు టర్బులెన్స్ అంటారు. అవి టేస్ట్ చేయండి బాగుంటుంది. అయితే ఊగుతుంటే అందరూ ఎవరి మత గ్రంథాలు వాళ్ళు చదువుతారు, ఒకడు మాత్రం భూబల్లో ఏం చదవట్లేదు, వాడు వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఎవడు అన్నాడంటే నీకు భయం అవుతుందంటే నీకంటే ఎక్కువ అవుతుంది కానీ మీ అందరూ ప్రార్థిస్తున్నారు, ఎవరి ప్రార్థన ఫలించినా విమానం నిలబడుతుంది కదా, క్యా ఫరక్ పడుతుంది అంటే నేను ప్రత్యేకంగా మళ్ళీ పూజించేది ఏంటి అసలు? ఎవరి అండర్స్టాండింగ్ వాడిది అట్రా. మొన్న మా నేను ఎయిర్పోర్ట్లోనే వేసింది మేడం ఉండి అంటుంది కానీ ఒకవైపు పెద్ద బొక్కబడ్డ ఫ్లైట్కి ఏం కాదు కానీ చిన్న పంచర్ కావద్దు ఏడ అందులో నుంచి ఎయిర్ వచ్చేసి మొత్తం టైర్లకు కాదు మొత్తం ఆ బాడీకి అంతే. అది వ్యాక్యూమ్ హోల్ పడితే పోతుంది. అయినప్పటికీ ఇప్పుడు హెలికాప్టర్స్ ఉన్నాయి, ఓపెన్ ఉంటుంది అంటే దాన్ని అట్లా తయారు చేశారు. ఒక పరిమితి వరకే ఏమోరా నమ్మాలంత విమానం ఎక్కినప్పుడు. ఆ రోజు పైలట్ పెళ్ళంతా గొడవ పడకుండా పైలట్కి చక్కర రాకుండా ఉంటే యువర్ సేఫ్. నేను అది చూసాను, నువ్వు చెప్పావు చూడు ఆ కాక్పిట్ దగ్గర డోర్ పైన అది ఉంది, ఫ్లైట్లో బ్లూ కలర్ లో ఉంది. అది సీరియస్ బిజినెస్ డోంట్ బ్రింగ్. విమానం లేచినప్పుడు మా ఆవిడ నన్ను నీకేం భయమే లేదు అసలు పట్టింపే లేదు అంటే అన్న ఉన్నా సరే పోయినా సరే ఉండేం చేసి లేదు పోతే నష్టం లేదు, మన చేతులు లేదు సార్, అది జరుగుతుంది కదా, మన చేతులు లేదు. సభ్యులు నువ్వు వగేరా వగేరా కామన్ కదా. అయితే ఒకవేళ భయపడతా అనుకో ఏమన్నా మేలు జరుగుతుందా, ఎక్కద్దు భయపడతా అని అంటే అవు ఇది కూడా నిజమే కంక్లూజన్. ఈ సహజంగా అందరికి వచ్చేది 90% భయపడతా ఉంటారు, ఏజ్డ్ నాన్ ఏజ్డ్ పిల్లలైన కానీ తెలియక అంటే ఏం జరుగుతుందో అని తెలియక భయపడతారు, అంతే వాళ్ళకి తెలియదు అసలు. తెలియదు అసలు లాస్ట్ క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు సరే మా ఇది అంటే ఆలోచిస్తుంటే కూడా అర్థం అవుతుంది, తెలుస్తూ ఉంది కానీ మన పూర్వీకులు ఋషులు వీళ్ళందరూ ఊరికే రాశారు అవి సంచితం ఎలాగైనా రాసుకోవచ్చు. ఎంతమంది ఎందెందో రాయని తిరిగి నీ ఇంటెలిజెన్స్తో దాన్ని తిరిగి చూడాలి తప్ప నమ్మకూడదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమని ఉండొచ్చు కానీ నమ్మకం ఉండకూడదు. యూ హ్యావ్ టు చెక్ విదర్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్. అది వాళ్ళకి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదయం లేచి సంధ్యావందనం చేసుకొని పూజ చేస్తేనే ప్రశాంతంగా ఉంటా, ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనుకున్నాడు. తను ఆచరించి బుక్ రాశాడు. ఇంకో వ్యక్తి రాశాడు నేను జస్ట్ ఉదయం లేచి యోగా చేసుకొని స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తే. రెండింటిలో ఏది కరెక్ట్? రెండు కరెక్ట్ కాదు. నీకేదనిపిస్తే అది నువ్వు చేయి. నేను ఏ స్నానం చేయలేదు తింటున్నా చూడు, ఎవ్వరిని నమ్మకూడదు. అట్లేం లేదు. నువ్వు గురువుని నమ్ముతలేవు. బేసికల్గా గురువుని చూడడం వల్ల అతని దగ్గర ఉంటున్నావు. నమ్ముతున్నావు అంటే నువ్వు యాక్చువల్లీ యు ఆర్ నాట్ లెర్నింగ్. అది నీకు తెలుస్తుంది అంటే నీకు ఆల్రెడీ దాని యొక్క సోర్స్ నీలో ఉంది, ట్రుత్ది.
అందుకని ఎక్కడో చోట ఒక మాటనో లేకపోతే ఒక చూపో లేకపోతే ఒక టచ్ నీకు మొట్టమొదటిసారి రెజనేట్ అవుతుంది లోపల, అందుకని ఉండిపోతాం. అది నిరంతరం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గురువు శిష్యులు ఎలా ఉండాలంటే బంగారాన్ని తీసి వాడు రాయి మీద రాస్తాడు కదా, ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది బంగారం జర అమ్మి పెట్టంటే వాడు రాకి చూసే నమ్ముతాడు, నిన్ను నమ్ముతలేడు, వాడు రాయినే నమ్ముతున్నాడు. అట్లా గురువు రాయి నిన్ను రాకి చూసుకుంటా ఉండాలి ఆయన దగ్గర, అంతే తప్ప ఊరికి నమ్మి కూర్చోవద్దు. నువ్వు నమ్మితే గోల్, నమ్మితే నువ్వు భక్తుడవుతావు. ఈ రాకి చూసేవాడు శిష్యుడు అవుతాడు. నిజంగా రాకి చూసినవాడు గురువుని త్వరగా వదిలేసి తీరుతాడు. వాడు దాని అర్థం గురువు నచ్చలేదని కాదు, తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు బంగారం అని తెలిసిన తర్వాత రాయితో పని ఏమి, ఇంకా నాకు లైఫ్ అర్థమైందని తెలిసిన తర్వాత గురువుతో పని ఏమి? చివరిసారి ఒక దండం పెడతావా, దండేస్తావా, కాళ్ళు మొక్కుతావా, పట్టుకొని ఏడుస్తావా, అక్కడే ఒక దండకం చదువుతావా, ఇంకా జీవితంలో ఆయన మొహం చూడక అయిపోయింది. ఇంకా యు ఆర్ డన్ విత్ ఇట్. ఒకటి తెలిసిపోయింది బంగారం అని, ఇంకా రాయితో పని లేదు, అయిపోయింది. పడేయకు దాన్ని, నీతో పని అయిపోయింది మోర్లు ఇసిరేయకు. దాన్ని సరైన ప్లేస్లో గౌరవంగా ఉంచు, మళ్ళీ ఎప్పుడన్నా ఉపయోగపడవచ్చు. ఇప్పుడు సరే ఇది అంటే ప్రాపంచికంగా ఉంది, మారుతూ ఉంటుంది. సత్యం అనేది ఇప్పటికీ మారదు కదా. ఇప్పుడు ఫైర్ ఎప్పుడు పట్టుకున్నా కాలుతుంది. అవును. ఇప్పుడు ఇందులో సత్యం ఏంటి? ఇప్పుడు సంధ్యావందనం చేసి తినడానికి సత్యం ఏం లేదు, ఏం చేయకుండా అది ఆచారం. అది ఓకే, ఆచారం అంటే ఏమి లేదు, కామన్ సెన్స్. ఇప్పుడు మనమే 1000 ఏళ్ల క్రితం ఉన్నాం అనుకో, మన 5 మందివి టైంపాస్ ఎట్లా పొద్దు నుంచి రాత్రి వరకు. ఇప్పుడు నీకు యూట్యూబ్ వచ్చే, నెట్ఫ్లిక్స్ ఉంది, పక్కన ఇట్లా పోతే కొండ ఉంది, అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, నీకు కార్ ఉంది, బైక్ ఉంది, ఏదైతే జొమాటో ఉంది, ఎన్నో ఉన్నాయి నీ మైండ్ని ఎంగేజ్ చేయడానికి. ఒక 1000 ఏళ్ల క్రితం ఏమీ లేవు, జస్ట్ అడవి ఉంటుంది, నువ్వు ఉంటావు, గుడిసి ఉంటుంది, తినడానికి తిండి కూడా ఉండదు. ఇప్పుడు నీ మైండ్ పిచ్చెక్కిపోతుంది. అందుకని అప్పుడు ఆచార సదాచారాలు ఉపయోగపడ్డాయి. అంటే పొద్దున్న నీకు వద్దనుకున్నా 4 o'clock మెలకు వస్తుంది. నువ్వు పడుకోను అంటే కుదరదు, నీకు నిద్ర మెలకు వచ్చేస్తుంది. నీకు లేచిన తర్వాత ఏం చేయాలి? 6-7 వరకు నువ్వు ఏదో యాక్టివిటీలో ఉండాలి. నదికి పోవాలి, తర్వాత స్తోత్రం అంతా చదువుకోవాలి. దీనివల్ల నీ మైండ్ ఎంగేజ్ అవుతుంది. అట్లా 24 hours అట్లా పని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనిషికి పని పెరిగిందో ఇవి తగ్గిస్తూ వచ్చారు. నిమిషంలో పూజ అయిపోయింది, పూజ అంతే. ఎక్కువసేపు చెప్పేది ఇప్పుడు వేరే పని ఉంది కదా, అందుకని పండగ పూట ఏ పని ఉండదు కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు చేస్తాం ఆ రోజు, ఆ ఒక్కరోజు. సమ్హౌ యూ హ్యావ్ టు యూటిలైజ్ టైమ్ ఇన్ ఏ వాల్యుబుల్ వే. రెండోది, నీకు సమయం తెలియకుండా ఉండడానికి నువ్వు ఏదో పని పెట్టుకోవాలి. అది మంచి పని అయితే హాయి. అదే ఊర్లో ఉంటాడు, పొద్దున్న తాగింటాడు, మధ్యాహ్నం తాగుతాడు, రాత్రి తాగుతాడు, వాడు ఏదో విధంగా సమయం మర్చిపోతున్నాడు, వాడు సస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. వాడు అచేతనంగా సమయం మరుస్తున్నాడు, ఒకడు పూర్తి చైతన్యంలో ఎరుకలో సమయాన్ని మర్చిపోయాడు. ఏమి చేయలేదు ఆయన. యవ్వనంలో చాలా చేశాడు. ఆయన 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 2కి లేచి పళనిస్వామి లేపి స్విమ్మింగ్ పోయి అట్లా కొండంతా తిరిగి వచ్చి, తన ఎనర్జీ ఉన్నప్పుడు అతను ప్రతిరోజు కొండ ఎక్కేవాడు, వచ్చేవాడు. ఆ తర్వాత జనాల తాకిడి పెరిగింది, చాలా చర్చలు జరిగాయి. ఒక 15-20 సంవత్సరాలు చాలా ఉజ్వలంగా ఉన్నది రమణ మహర్షి ఆశ్రమం. తర్వాత అతను చిరాకు పడ్డ సందర్భాలు ఉంది, అతను సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. లోపల మౌనం ఉన్నప్పటికీ సందర్భం వచ్చినప్పుడు అట్లా. ఇప్పుడు ఏదన్నా ఒక చెట్టుకు రోడ్డుకు అడ్డం పడ్డది అనుకో, మనం దాన్ని లేపే కార్యక్రమం సందర్భంలో అరుస్తామా లేదా? అట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఆలేపు అరవడం నీ స్వభావంగా. అనేక సందర్భం అట్లా వచ్చింది. అట్లా సందర్భం వచ్చినప్పుడు అరిచారు, తిట్టారు, నీతో మాట్లాడదు పో, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పారు. దాంతోపాటు మన దగ్గర రమణ హస్తాక్షరి ఆ పుస్తకం దొరికించుకోవాలి, ఒకసారి టాక్ చేద్దాం దాని మీద. అనంతంగా రాశాడు ఆయన, చేతిరాత పుస్తకాలు రాశాడు. ఆయన చదువుకున్న 9వ తరగతి అకార్డింగ్ టు రికార్డ్స్. మన సంస్కృతం ఎట్లా వచ్చింది, అన్ని గ్రంథాలు ఎట్లా చదివాడు అంటే ఖాళీ సమయంలో హిస్ టు రీడ్. హాయి కూర్చొని ఎవ్వరు మొహాలు చూసేవాడు కాదు. ఆకాశం దిక్కు ఎంతమంది ఉన్నా అట్లా ఆకాశం దిక్కు చూసేవాడు. ఎందుకో తెలుసా? నిజానికి ఎవ్వరు లేకపోతే అన్ని దిక్కులో చూస్తుండే. ఈ మనుషులు చూస్తే ఊగిపోతున్నారు, అమ్మ రమణ మహర్షి నా దిక్కు చూసింది, ఇది గొప్పలు చెప్పుకోవడం అయింది. అందుకని అది గమనించి ఎవరిని చూడు. ఇప్పుడు ఎవడైతే నా దిక్కు చూస్తాడు, నేను వాడి దిక్కు చూడదు నేను కూడా నడుస్తావే. ఇది విషయం. సో నాకైతే ఏ పూర్వజన్మ సంస్కారాలు లేవయా ఒక్కటి కూడా. ఎందుకంటే పూర్వజన్మ మా గడిచిన 7 తరాల వాళ్ళు చేయనివి ఎన్నో చేసిన, ఇది నేను ప్రమాణం. వైలిన్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో ఎవ్వరు లేరు అంటే వీళ్ళు ఏమంటారు,
నువ్వు వేరే ఎక్కడో పుట్టావు అక్కడ నేర్చుకున్నావు అంటే ఇంకా కాడేర కొట్టాలి అంతే. ఇంకా అట్లంటే ఇంకా ఏదైనా ఓకే. అంటే ఇప్పుడు ఎవడైతే పైలట్ అవుతున్నాడో వాడు గత జన్మలు పక్షి. ఇంక ఇట్లా దీన్ని ఫాల్స్ ఈక్వాలెన్స్ అంటారు, లాజిక్ని మర్డర్ చేయడం అంటారు. అట్లా కాకుండా అసలు ఏ పూర్వజన్మ సంస్కారాలు లేవు. నాకే కనుక నా పక్కనే ఎవరన్నా స్పానిష్ నేర్పించేవాడు ఉంటే ఒక మాస్టర్ ఈ పాటికి జాయిన్ అవుతుంటే, నాకు ఇక్కడ పక్క ఎవడన్నా హార్మోని నేర్పించేవాడు జాయిన్ అవుతుంటే. నాకు లేరు అవకాశం, నాకు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది. ఐ వాంట్ టు ఎంక్వైర్. నా యొక్క సమయాన్ని నేను పూర్తిగా ఆహ్లాదకరంగా సద్వినియోగం. ఇక్కడ ఒక్క చోట ఒక ట్రెమండస్ రియలైజేషన్ నాకేం కలిగింది, అన్నీ చెయ్యి కానీ ఫలితం ఆశించకు. ఇది ఒక్కటే తేడా. చాలామంది చేసి మళ్ళీ గుర్తింపు రాలేదని బాధపడతారు, అది వేరే. అది నాలో లేదంతే. నేను వైలిన్ వాయిస్తున్నా, ఎవరో వినాలని ఏమనుకోను. నాకు అనిపిస్తే నేను వాయిస్తాను. ఎవరైనా ఎంజాయ్ చేస్తే వాళ్ళ గ్రేట్నెస్ మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఉపదేశారని రాస్తున్నా, ఒక బుక్ రాయడం అంత ఆశమాషి కాదు. అది పూర్తి కన్విక్షన్. అంటే నిజంగా నీకు నచ్చి అది నీ హృదయంలో నుంచి రాస్తేనే నువ్వు అక్షరం రాయగలిగేది. రెండు ఊరికి అది చూచిరత పుస్తకం కాదు, అందులో ఉన్నది మక్కి దింపాలి. నీ అవగాహన జోడించి రాయాలి. ఎందుకు తీరా ప్రింట్ అయిన తర్వాత జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్కి తెలుస్తుంది ఎంత అజ్ఞానంగా రాశాడు అసలు. అంటే నన్ను నేను వేరే వాడి చేతిలో పెట్టి తిట్టే అవకాశాన్ని ఇస్తున్నాను, క్రిటిసైజ్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాను. ఏదని రాయకపోతే అసలు ఏ ప్రాబ్లం లేదు, నన్ను ఎవడేమన్నాడు. రాసిన తర్వాత యు ఆర్ ఓపెనింగ్ ఏ డోర్ టు క్రిటిసైజ్. అయినా పర్వాలేదు, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నీకు సత్యం అనిపిస్తుందో అది నువ్వు వ్యక్తపరిచి తీరాలి అంతే. ఒక చిన్న సత్యం అనిపించింది ఫైనల్ అని అనుకోవడం వల్ల సంశయం పోతుంది, నీకు డౌట్ ఉండదు ఇంకా నీ పట్ల. అది వాళ్ళకి పోతుంది, ఇంకా వాళ్ళకి ఇంకెవరికి. నువ్వు బాత్రూమ్కి పోతే నీకు తెలుస్తుంది, ఎదుటోడు లేడు ఇక్కడ అసలు. ఇప్పుడు నువ్వు తిన్నావు, నీకు కడుపు నిండింది, నేనంటా నీకు కడుపు నిండలేదని, చల్బే నాకు నిండిందా వెళ్ళిపోతాను అంతే. అసలు వేరే వాడి మాటకి వ్యాలిడిటీ ఉండదు. నీకు తెలుస్తుంది, నీకు సంశయం లేదు నీ పట్ల 100% తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఏ విషయాలతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు, ప్రత్యక్షంగా పరోక్షంగా, ఆ ప్రతి విషయాన్ని నువ్వు స్పృశించడమే ధ్యానం. డబ్బు పట్ల నీ వైఖరి ఏందో డిక్లేర్ చేయి. ఒక సంశయం, నాకు డబ్బు పట్ల సంశయం లేదండి, అయిపోయింది. ఫుడ్ పట్ల నీ వైఖరి ఏందో డిక్లేర్ చేయి. తీసుకో, ఒక్కొక్క దానికి ఒక వారం పెట్టుకో. ఈ వారం అంతా ఫుడ్ గురించి అసలు ఏం తినాలి, ఎందుకు తినాలి, నాకు ఇదే ఎందుకు ఇష్టం, వంకాయ కర్రీ చూడగానే నాకు ఎందుకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, వై ఎంక్వైర్. ఎప్పుడో చిన్నప్పుడు నేను తింటా అంటే నాకు పెట్టలేదు, అక్కడి నుంచి ఆ థాట్ ఉండిపోయింది, ఏదో తెలుస్తుంది. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. వంకాయ తినాలా వద్దా, నేను నార్మల్గా తినే రోజు వరకు వంకాయను ముట్టుకోను. టమాటాను ముట్టుకుందంటే వంకాయ ముట్టుకున్న రోజు వచ్చింది. ఇప్పుడు వంకాయ స్పెషల్ కాదు. ఇట్లా రకరకాల రియలైజేషన్స్ ఫుడ్ పరంగా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడిగారు, ఫుడ్ పట్ల నాకే సంశయం లేదు, ఏం తినాలో తెలిసిపోయింది. అది లిబరేషన్, రియలైజేషన్. నువ్వు ఫిగర్ అవుట్ చేయి, నీ డబ్బు నీది, నీ నీకు ఎంత అవసరము, ఎందుకు అవసరము, నువ్వు డబ్బు ఎందుకు ఎర్న్ చేస్తున్నావు, డబ్బు ఎర్న్ చేయడం వల్ల ఏం పొందాలనుకుంటున్నావు, డబ్బుకి ఆనందానికి ఏమైనా ముడిపెట్టి సస్తివా, ఎవ్రీథింగ్ నువ్వు ఫిగర్ అవుట్ చేయాలి. నేను చెప్తున్నా, డబ్బు నాకు అవసరం అంతే. నేను తినడానికి, నేను బట్టలు వేసుకోవడానికి, నేను మూల పడుకోవడానికి అవసరం. నాకు సొంత ఇల్లు అయినా కిరాయి ఇల్లు అయినా నా హృదయంలో ఏ తేడా లేదు. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దట్. నేను ఆ మలక్పేట్ల గదిలో ఎలా ఉన్నానో ఈ కొత్తింటి గదిలో అలాగే ఉన్నాను. నా మనసులో తేడా లేదు. చూసేవాళ్ళే కొత్తిల్లు, పాతిల్లు, కిరాయిల్లు, నాకు లేవు. నా ఫోకస్ నిద్ర మీద ఉంటుంది, లేదా పని మీద ఉంటుంది, మాట మీద ఉంటుంది. ఇది రియలైజేషన్. ఇప్పుడు ఈ ఇల్లు పోయింది, ఏం పర్వాలేదు, రోడ్డు మీద హాయిగా పడుకునేది. ఇదో హైపోథెసిస్గా చెప్తలేను, జెన్యున్గా. అందుకే నేను ఏ లంపటాలు పెట్టుకోలేదు. ఇప్పుడు నాకే రెస్పెక్ట్ వద్దంటుంది, అవసరం లేదు. ఎందుకంటే జనాలు 100 మంది రెస్పెక్ట్ ఇచ్చారనుకో, నీ జీవితం దెబ్బతింటుంది. సహజంగా చూసేవాళ్ళు ఎవరైనా నా స్నేహితులు. నేను అందరినీ సహజంగానే చూస్తాను. ఎంత గొప్ప వ్యక్తిగా నేను నార్మల్గానే చూస్తాను. అది ప్రాపంచికంగా వచ్చిన గ్రేట్నెస్ నేను దాన్ని పట్టించుకోను. అది ఇష్టం ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి చూసిన డొనాల్డ్ ట్రంప్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక కెఫ్టేరియాకి వెళ్తే ఒక వీడియో చిన్నది వైరల్ అయింది. అది అందరూ ఎగబడతారు కదా, ప్రెసిడెంట్ వచ్చాడని. ఒక్క వ్యక్తి మూలలో కూర్చొని బర్గర్ తింటున్నాడు. అందరి దృష్టి అతని మీద పడ్డది. అసలు ఇట్లా చూసి కూడా తింటుండ అనమాట.
సో అతనికి తెలియదు ఇతను ఎవరు, అందుకే తింటున్నాడు. తర్వాత తెలిసింది పరిచయం ఇప్పుడు మిస్ అయిపోయాను. అట్లా అది కూడా లేకపోతే అద్భుతం, అది జరిగితే అద్భుతం ఇంకంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇట్లా ప్రపంచంలో ఉన్న సూపర్ స్టార్లు అందరూ పోయినా నేను నా బుక్ నేను రాసుకుంటాను. దాని డెఫినేషన్ వాళ్ళంటే నాకు ఇష్టం లేదని కాదు, వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. ఏ ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఎవరి మీద లేదు నాకు. అది పోయింది, చచ్చిపోయింది. వాడికి అది సాధ్యమైంది వాడు చేస్తున్నాడు, నాకు ఇది సాధ్యమైంది నేను చేస్తున్నాను. ఇప్పుడు సుకుమార్కి సాధ్యమైంది పుష్పాలు తీసిండు, నాకు సాధ్యమైంది ఓ పెద్ద చెట్టు తెచ్చిపెట్టి దానికి పుష్పాలు వస్తాయి. అట్లా అంటే నువ్వు చేసేదాన్ని నువ్వు ఆస్వాదించు. అంతే, వేరే వాళ్ళు చేసినట్టు నువ్వు చేయాలంటే ఆర్థిక పరిస్థితి ఉండాలి, అలాంటి వాతావరణం ఉండాలి, అలాంటి కుటుంబం ఉండాలి, అలాంటి సమాజం ఉండాలి, అట్లాంటి ఒక మానసిక స్థితి ఉండాలి. అక్కడి నుంచి ఏదైనా బయలుదేరుతుంది అంతే తప్ప మనం పోల్చుకునే విషయం కాదు ఇది. లాస్ట్ సంస్కారాలు ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళిద్దరు సేమ్ టాలెంట్ ఎందుకు ఉండదు? అట్లా ఉండదులే. ఊరికి ఎగ్జాంపుల్స్ ఎన్ని చెప్పుకున్నా, గతముతో నీ మనసు అనేది నిరంతరం జన్మ తీసుకున్న తర్వాత ప్రపంచం వల్లనే ఎస్టాబ్లిష్ అవుతుంది. మరణించగానే మనసు అంతా పోతుంది, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు నిన్నే అడుగుతా, నీకు మనసు ఉంది కదా, ఉందా లేదా? కరెక్ట్గా 20 ఏళ్ల క్రితం సోమవారం రోజు ఏం తిన్నావు చెప్పు. అంతే, దట్స్ వాట్ హ్యాపెన్స్. ఎవరికి తెలియదు. నీ మనసు వర్తమానం ఈ వారం రోజుల్లో జరిగే వాటిని గుర్తుపెట్టుకుంటుంది, గతంలో నువ్వు హర్ట్ అయిన వాటిని గుర్తుపెట్టుకుంటుంది. డెంట్ పడితే గుర్తుంటుంది. అందుకే యాక్సిడెంట్ అన్నారు. డెంట్ అంటే సొట్ట, యాక్సి అంటే స్పీడ్. అయితే స్వామి అయ్యా, నేనైతే పూర్వజన్మము పచ్చజన్మము నేను ఎప్పుడు నమ్మలేదు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒకడు ధనవంతుడు అవుతాడు, ఒకడు బీదవాడు ఉంటాడు. అనేవాళ్ళు ఏమంటారంటే మీ పూర్వీకులు చేసిన పుణ్య ఫలితం నీకు ఇప్పుడు అదృష్టం వచ్చింది, ధనవంతుడు అయినవు. కాదురా బాబు, మా తమ్ముడు బీదవాడు, మరి పూర్వీకులు మా తమ్ముని కూడా రావాలి కదా అని నేను వివరించి చెప్తే, అరే మరి ఎట్లనే అంటే ఎట్లేం లేదు, నేను పని చేసిన పైసలు వచ్చినాయి, నేను పని చేసిన కూలి వచ్చింది, ఈ రోజు కూడా నేను కూలీనే. అంతే, నా దగ్గర 200 మంది కూలీలు ఉన్నారు, నేను 201. మరి మీ పిల్లలు మాత్రం డైరెక్ట్ ధనవంతుడు కడుపులో పుట్టిరు, మరి దీనికి ఏమంటారు? పుట్టింది వాళ్ళు ఏం కష్టం చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ ధనవంతులు ఇంట్లోనే పుట్టిరు కదా, మరి దీనికి ఏమంటారు? అది కామన్ కదా. అట్లా అంటే అది దాంట్లో సంస్కారం ఏమీ లేదు. నువ్వు ప్యారిస్లో పుడితే ప్యారిస్లో ఉంటావు, ప్యారిస్ నువ్వు క్రియేట్ చేయలేవు. పుణ్య పాప కర్మ ఫలితాలు ఉన్నాయి అనేది ఉన్నాయి, కానీ ఇది ప్రాపంచిక విషయాలు కాదు, ప్రకృతి విషయాలు మాత్రమే. అంటే ఇంటెలిజెన్స్, ప్రశాంతత, హాయి, వీటికి పూర్వజన్మ లింక్ ఉంది ఒకవేళ ఉంటే. ధనవంతుల ఇంట్లో పిల్లలు పుట్టిరు బాగా, ధనవంతుల ఇంట్లో పుట్టలేదు వాళ్ళు, భాష మార్చాలి. వాళ్ళు ఉన్న చోట ధనం ఉంది అంతే. అట్లా అట్లా సత్యం అది. వాళ్ళకుండే ఇబ్బందులు పేదింటి పిల్లలు కూడా ఉండవు. ఇట్లా పోల్చుకోకుండా ఉండే ప్రక్రియలో ఆ మాటలు ఓకే. రియల్ డబ్బు విషయంలో చూస్తే ఇప్పుడు ఒకరు 5 ఎకరాలు ఉన్న ఇంట్లో పుడతారు, ఒకరు 100 ఎకరాలు ఉన్న ఇంట్లో పుడతారు, ఒకరు ఏమీ లేని ఇంట్లో పుడతారు. సో అది ఖచ్చితంగా పూర్వజన్మలతో వచ్చిందని నేను అనుకుంటా. అసలు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, టాక్ మొదలు పెట్టింది అక్కడే. నాకు పూర్వజన్మలు లేవు, ఇది నాది అయిపోయింది. నీకు కాదు అది కాదు డిస్కషన్, అది అయిపోయింది డిస్కషన్, ఇప్పుడు చర్చించలేము. ఇప్పుడు నీకు పూర్వజన్మ ఉంది అని నమ్మితే అది నీకు వర్తిస్తుంది అంతే తప్ప మనిద్దరం డిస్కస్ చేసేది కాదు అది. నిన్ను పూర్వజన్మ ఉంది అని మిమ్మల్ని ఎవరిని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. అసలు పూర్వజన్మ అంటే నీ దృష్టిలో ఏంటి ఒక మాట? అలాంటివి ఏం లేవు అసలు. పూర్వజన్మ అంటే ఏంటి నీ దృష్టిలో? అంటే నేనే గతంలో కూడా ఉన్నాను ఒకానొక విధంగా, కానీ మైండ్ లేదని నేను చెప్తున్నా. నా అండర్స్టాండింగ్, నేను రకరకాల బాడీలతో పుట్టాను భూమి మీద, మళ్ళీ భవిష్యత్తులో కూడా నేను మరణించిన తర్వాత ఇంకా చిన్న చిన్న పురుగులై పుడతాను. తద్వారా మనసుకు సంబంధం లేదు. ఇంకా బాడీకి ఎప్పుడు ఐశ్వర్యం ఉండదు. కాదు 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 ఇప్పుడు మనం ఆ డబ్బు గిబ్బు అనేది గుర్తించేది మైండ్. బాడీకి డబ్బు ఉండదు, బాడీకి ఐశ్వర్యంతో సంబంధం ఉండదు, బాడీకి ఆకలితో సంబంధం ఉంటుంది అంతే. అది ఎప్పుడు బంగారం తినదు, మైండ్ బంగారాన్ని పట్టుకుంటుంది. సో మనం పూర్వజన్మని మైండ్ పక్కకు జరిపితే సిద్ధాంతం సెట్ అయిపోతుంది అనేది కాంటెక్స్ట్. అప్పుడు మైండ్ పక్కకు జరిగితే ధనికులింట పుట్టినా
బీదవాళ్ళ ఇంట్లో పుట్టిందా కడుపుకి ఇంత తినడమే. తద్వారా అది సత్యం క్లియర్గా ఉంది అది. కానీ మైండ్ పరంగా ప్రాబ్లం ఉంది. అదంటే అసలు ఈ సిద్ధాంతం అంతా అక్కడి నుంచి పుట్టిందనేది చర్చ. అసలు మూలంలో ఏమీ లేదు కదా, లేదు, జస్ట్ ఉంది ఏదో కలుగుతుంది. ఇవన్నీ మాటల వరకు ఓకే, మాటల వరకే. వేరే ఉంటుంది. కాదమ్మా, అట్లా కాదు, ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళది. నువ్వు పూర్వజన్మ లేదన్నావు కదా, మనసు పూర్వజన్మ లేదంటలేను, నా శరీరానికి ఉన్నది. మరి మనస్సు పూర్వీకులు చెప్పిన కాదు. అదేనబ్బా. అలా అయితే ఏ డిస్ప్యూట్ లేదు. కాదు, పూర్వజన్మ ఉండడం వేరు, పూర్వజన్మ సంస్కారాలు వేరు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ వచ్చింది కదా, ఇది పూర్వజన్మ కాదు పూర్తి అట్లంటే ఎవరు క్రియేట్ చేసుకుంటే అట్లా. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చింది, అవును, నేను నేర్చుకున్నాను అది. ఆహా, నువ్వు పూర్వజన్మలో ఎంతో తపస్సు చేస్తే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావా అని అంటావు అది కదా. కరెక్టే. ఓవరాల్ ఏంటి, చిన్నప్పటి నుండి నువ్వు ఎక్కువ హ్యాపీగా ఉన్నావు, ఏడవలేదని అత్తయ్య చెప్పింది. ఆడుకోవడం ఆ స్థితికి. అంటే ఎప్పుడు నీకు అంటే ఫుడ్ ఏదన్నా కూడా పట్టించుకోలేదు, బట్టలు నీకు నీ దృష్టి వాటిపైకి వెళ్ళలేదు, ఎప్పుడు ఆనందంగానే ఉండడు. మీ బాబు ఏడ్చేటప్పుడు ఎప్పుడైనా చూపించని అడిగేవాళ్ళంట. అవును అవును సో ఇది నీకు సహజంగానే పుట్టుకతో ఉంది ఆ స్వభావం. అవును. నువ్వు పేదింట్లోనే పుట్టినావు, అవును. మరి దీనికి ఏమంటావు? ఆ లక్షణాలు ఉన్నాయి. నువ్వు దానికి నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తే దీని మ్యాటర్ క్లోజ్ అవుతుంది. ఒక వ్యక్తి పుట్టుకతో ఏడుస్తున్నాడు, అది వాడి స్వభావం అంతే. ఎవరి స్వభావాలను వాళ్ళు ఆ జీవిస్తున్నారు. స్వభావం ఎక్కడి నుండి వచ్చింది? ఆ, నేనున్న సందర్భం నుంచి వచ్చింది. నో, అట్లే అదే ఇంట్లో మీ మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఆ మైండ్ తో లేరే. అది ఎవరి సందర్భం వాళ్ళది. ఇప్పుడు ఈ ఇంట్లోనే నేనున్నా, సందర్భం అంటే ఏంటి? ఇప్పుడు నీ ఇంట్లోనే నేనున్నా, నేను ఏది పట్టించుకోని కారణంగా నేను హాయిగా ఉన్నా అనుకో. ఒక వ్యక్తి పట్టించుకొని బాధపడుతున్నాడు, అది వాడి మైండ్, అది మైండ్కి సంబంధించింది. నీ దగ్గర నేనేం క్వశ్చన్ అడుగుతున్నా అంటే, పూర్వజన్మలు అనేవి లేవని నువ్వు అంటూ ఉంటావు కదా. పూర్వజన్మ ఉంది, శరీరానికి ఉంది. ఇప్పుడు నేను పూర్వీకులు చెప్పిన అదే చెప్తూ శరీరానికే కాదు మరి దేనికని ఎక్కడన్నా చూపి పూర్వజన్మ శరీరానికి ఉంటుందని ఎక్కడ చూపి. అంటే ఏం తీసుకుంటావు? ఆత్మ మనసు వస్తుంది కదా. ఆత్మ మరణం లేదు, దానికి జన్మ లేదు, తద్వారా అది జన్మించదు, వదిలే, అది అలాగే మరి ఉంటుంది. మారేది బాడీసే కదా. బాడీసే అయితే డిస్కషన్ లేదు. అదే చెప్తున్నా, Minds బాడీస్ enter అవుతున్నాయి కాబట్టి మైండ్ వస్తేనే డిస్కషన్ అంతా. బాడీకి ఏం ప్రాబ్లం లేదు. బాడీ పరంగా నేను మళ్ళీ లక్షల సార్లు జన్మించబోతున్నా, నేనే చెప్తున్నా. మరి పూర్వజన్మ కాన్సెప్ట్ అదే చెప్పారు పెద్దలు. అమ్మ, అలా అయితే ఇక పూర్వజన్మ లేనట్టే. ఇంకా అంటే మైండ్ వస్తేనే చర్చ వస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఒక్కటి నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పేది. బాడీ కంటిన్యూ అవుతుంది అన్న. అవును. బాడీ ఎలా కంటిన్యూ అవుతుందంటే చనిపోయిన తర్వాత పురుగులు పుడతాయి, అంటే బాడీ అంటేనే నిరంతర మార్పు అని. మారుతుంది కదా. ఇప్పుడు సోలు మరి దానికి ఉంటుందా అంటే ఇప్పుడు కొన్ని వందలు అంటే ఏదైనా కదిలేలా చేస్తున్నది అది, అట్లా అనుకో. నేను అనేది కదా, నేను చెప్పేది అది కదా. ఇప్పుడు బాడీలోంచి 100 పురుగులు వచ్చినాయండి, 100 పురుగులు ఉన్నాయి కదా, అన్నిట్లో జీవి ఉంది కదా. అవును. సో అంటే అన్నిటికీ సోల్ ఉంది కదా. అన్నిటికీ ఉంది. అంటే ఒక సోల్ అన్ని సోల్ ఎలాంటి ఒకటే సోలు అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. అది ఎగ్జాంపుల్ బిందెలో నీళ్ళని 5 గ్లాసుల 5 చెంబులుగా మార్చొచ్చు. బిందెలో నీళ్ళే, ఓకే ఓకే. లేదా ఒక్క సూది మొనంత కొన్ని లక్షల విభాగాలు చేయొచ్చు అంతే. అది న్యాచురల్ గా బైఫర్కేట్ అవుతుంది. మనం ఆ సెమాంటిక్స్ లకి ప్రూవ్ చేయలేము కదా. అందుకని నేను చెప్పేది అయిపోయింది. ఒకటే సోల్ కాదు, ఉన్నదే ఒక సోలు. అసలు చనిపోయిన తర్వాత ఆ బాడీలో సోల్ ఎక్కడిది? అది నీకెవ్వరికి కనబడదు. ఇదంతా ఫిలాసఫీని. అవును. దానికి మనం పేరు పెట్టింది భాషా పరంగా. అసలు సోల్ అనేది భాష తీసేస్తే నువ్వు దాని అనిర్వచనీయం. అది అంటే జీవాన్ని కదిలించేది ఒకటి ఉంది, దానికి మనిషి ఒక పేరు పెట్టుకున్నాడు. సో అక్కడితో ఎండ్ అయిపోయింది. దాని చర్చలోకి వెళ్తే అది తెగదు. అది పాయింట్. అది మనం చర్చించలేం. అది ఎవడి అవగాహన వాడు. నేను ఎక్కడ విభేదిస్తున్నా అంటే నీతో నువ్వు చెప్పే విషయాల్లో పూర్వజన్మ అనేది లేదు, ఒకటే కంటిన్యూ అవుతుందని నువ్వు అంటావు. శరీరక పరంగా శరీర పరంగా వేరే వేరే శరీరం అవుతుంది కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు వింటున్నావు, శరీరం నిరంతరం మారుతుంది. పోనీ ఇదాన్ని ఒప్పుకుంటున్నావు ఇదే శరీరం కదా పెరిగింది, కాదు. శరీరం అయితే మారలే కదా. అరే నువ్వు అట్లే లేవు. ఎవ్రీథింగ్ చేంజ్డ్. నీ ముక్కు మారింది, నోరు మారింది, నీ చేతి మారింది, నీ రంగు మారింది. ఎవ్రీథింగ్ చేంజింగ్. పెరిగింది శరీరం, మూలం మారట్లే. ఇప్పుడు ఈ బాడీ ఇప్పుడు ఆకలి ఉంది, నెక్స్ట్ జన్మలో ఏదో ఒక బాడీ నెక్స్ట్ జన్మ లేనే లేదు. ఇట్స్ కంటిన్యూటీ. మనం ఒక దాన్ని బాడీకి జన్మ లేదు అసలు, కంటిన్యూ అవుతుంది. జన్మ లేదు. అదే అంటున్నా. అట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. అంటే ఒకటి నేను ఒక నిమిషం మాట్లాడతా. అంటే ఇది ఇట్లా ర్యాలీ ఆఫ్ అట్లా ఒక సమగ్రంగా విన్న తర్వాత ఒక అవుతుంది. అదే చెప్తున్నా. చెప్పని నువ్వు చెప్తే నువ్వు అంగీకరించకు, బట్ విను పూర్తిగా.
ఇప్పుడు ఒకటి మనం మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలా ఒక మనిషి ఇట్లా మరణించగానే ఈ స్టోరీ ఎండ్ అయింది అనుకుంటున్నాం. ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ ఇదేం ఎండ్ కాలే, ఓకే ఇది కంటిన్యూ అయితేనే ఉంది అంటుంది నేను. భస్మమైంది ఆ బాడీ, తర్వాత ఏమైంది? అది ఎరువు అవుతుంది, అక్కడి నుంచి చెట్టు వస్తుంది, ఓకే ఆ చెట్టు నువ్వే, నీ అంశ అందులో ఉంది. అది బాడీ భస్మమైంది, సోల్ భస్మం, ఆత్మ భస్మం. ఆత్మకు సంబంధం లేదు మన డిస్కషన్. ఆత్మకి జననం లేదు, మరణం లేదు, అది ఎప్పుడు ఉంటది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అది ఉన్నది అక్కడే ఉంటది, అది ఎక్కడికి పోతలేదు. ఆత్మకి శరీరాలు పట్టుకుంటుంది తప్ప ఆత్మ ఎక్కడికి వస్తలేదు. ఆత్మ అలాగే ఉంది. గాలి ఎప్పుడు ఉంది, మనిషి తీసుకుంటున్న అవసరమైనంత. గాలి వస్తలేదు పోతలేదు, గాలి ఎప్పుడు ఉంది. సో ఆత్మని చర్చలోకి వెళ్ళి పక్కకి జరపాలి. చర్చ బాడీ అను లేదా ఊడ్చిపెట్టిందైనా ఒక ఎరువు అవుతుంది, తర్వాత ఏదైనా వేరే జీవులు పుడతాయి ఇట్లా అంటున్నావు కదా నువ్వు. సో ఆ జీవులలో కూడా ఈ సోల్ విభజించబడింది అంటున్నావు. అంతే ఉన్నది. నీ యొక్క నా అబ్జర్వేషన్, ఇది ప్రూవ్ చేయలేదు నాకు. నేను కూడా ఒక మనిషిగా క్వశ్చన్ చేస్తే ఇప్పుడు నా అవగాహన నాకు సంతృప్తినిచ్చింది, అక్కడితో ఎండ్ అయిపోయింది. నా మైండ్ ఎండ్ అయింది. నీ సొంత అభిప్రాయం. దీనికి నువ్వు అన్వేషించిన గ్రంథాల్లో చదివినాయో దాంట్లో ఏదైనా ఒకటి ప్రమాణం కూడా దొరికిందా? నాకు దొరకలే. ఎందుకు దొరకలేదంటే అది గ్రాస్ గా చెప్పారు కానీ సటల్ గా చెప్పలే. ఇప్పుడు అంటే ఒక కుప్పగా చెప్పారు విషయాన్ని. ఇప్పుడు సర్జరీ చేసినట్టు చెప్పలేదు. ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ గా స్టేట్మెంట్స్ చాలా దొరికాయి. అంటే పుట్టినవాడు జన్మించక తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదు, ఇట్లా ఓకే. నేను అసలు ఈ స్టేట్మెంట్ తప్పంటున్నా. అసలు ఇది మనిషి యొక్క మైండ్ స్టేట్మెంట్. అది ప్రకృతి స్టేట్మెంట్ ఇస్తే ఎట్లుంటది అన్నది నేను చెప్తున్నా. ప్రకృతిలో నిరంతర కదలిక ఉంది, రూపాంతరం ఉంది తప్ప. పరివర్తన అవుతుంది తప్ప. సో ప్రకృతిలో అన్ని ఉన్నాయి, మనసు లేదు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ చేస్తాము, పాలల్లో టీ ఉంది, వాటర్ ఉంది, కానీ కనబడదు. అది రూపాంతరం. నువ్వు చెప్తుంది అది. అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పూర్వీకులు అంటే ఎవరో ఋషులే చెప్పారు ఇది. భగవద్గీతనే ఏదైనా ఆత్మకు మరణం లేదని, బాడీ మాత్రం మారుతా ఉంటుంది. అది మనిషిదో పురుగుదో చెట్టుదో ఇక అది నాకు కూడా తెలియదు. సో ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పింది ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను కొత్తగా ఏం చెప్పలే, నేను తెలుసుకున్న కొత్తగా అంతే. నేను ఎక్కడ కొత్తగా చెప్తున్నా, నేనెవరిని చెప్పడానికి? నేను శరీరంగా నేను శాశ్వతంగా ఉండబోతున్నా భూమి మీద రకరకాల శరీరాలతో. మనసు పరంగా నా మనసు ఈ జన్మకి ఎండ్ అయిపోతుంది. నేను చెప్పేది నా సత్యం, మీరు ఇంప్లై చేసుకో. లేదు రామా, నేను ఇప్పుడు 5 ఏళ్ళు జాబ్ చేసి రిటైర్ అవుతా. ఇది నాకు అనిపిస్తున్నది. నువ్వు 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు చేయాలి మినిమం నువ్వు అంటున్నావు. ఆమె జీవితకాలం పని చేయాలని ఆమె ఇవన్నీ వ్యవహారిక సత్యము. అట్లా నేను చెప్తున్నా, నేను శాశ్వతంగా ఉండబోతున్న భూమి మీద ఏదో ఒక శరీరం, ఏదో. ఎందుకంటే నేను ఈ భూమి మీద నేను చెప్తున్నా, ఇప్పుడు అమ్మ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కౌంట్ చేసింది సమాజం. ఇది సమాజం వ్యాఖ్య. నేనున్నాను, నాకు తెలియకుండా నేనున్నాను. మెమరీ లేకుండా, మెమరీ లేని కారణంగా నా జ్ఞాపకాలు లేవు, తెలియదు. అది మనిషి అట్లా కాదు. మళ్ళీ చివరి ఒక్క మాట చెప్తా, చూద్దాం. నేను ఈ మాట చెప్పిన తర్వాత నిజంగా వ్యాఖ్యకి ఏం స్కోప్ లేదు. మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్వజన్మ ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు జన్మ లేదు, మరణం లేదు. నేను ప్రకృతి వ్యాఖ్య చేస్తున్నా, మనిషిగా వ్యాఖ్య చేస్తలేను. మనిషిగా నేను వ్యాఖ్య చేస్తే నేను మరణించిన తర్వాత నా జన్మ ఎండ్ అయిపోయింది. మనిషి వ్యాఖ్య అంటే ఒకటే సత్యానికి మనిషి వ్యాఖ్య చేసినప్పుడు అదొకలాగా భాష వస్తుంది. ప్రకృతి వ్యాఖ్య ఏం చేస్తుంది, ప్రకృతిలో ప్రకృతి మాట్లాడుతుంది. ఇప్పుడు అసలు ఒరే రీసా, ఇప్పుడు నువ్వు రీసా, ఆ రీసా అనే పేరు నీది కాదు, నీది ఒక శరీరం ముద్ద, అందులో పెరుగుతుంది. సో దాంతో వదిలే. ఇంకా అట్లా నువ్వు చిన్నగా అయిపోయి తల్లి గర్భంలో కూడా ఉన్నావు. ఆ తల్లి గర్భంలోకి వచ్చే కంటే 9 నెలల ముందు మీ తండ్రి వీర్యంలో ఉన్నావు, తల్లి అండంలో కూడా ఉన్నావు. అట్లా ఆ వీర్యము మీ తండ్రిలో ఉన్నది కనుక ఆ తండ్రిలో అతను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అవ్యక్తముగా ఉన్నావు. అతను తిన్న ఆహారము, అతను తిన్న ప్రకృతి, అతను నడిచిన నేల, అదంతా కలిపి తనలో వీర్య పుష్టి వచ్చేలా చేసింది. కాబట్టి అదంతా అవ్యక్తంగా నీవు ఉన్నావు. శరీరం గురించి ఈ వ్యాఖ్య. మరి ఆ తల్లి కడుపులోకి 3-4 నెలల తర్వాత జీవం ప్రవేశిస్తుందని పూర్వీకులు చెప్పింది. 7వ నెలలో జీవం ఎప్పుడు ఉంటది. సో ఆ జీవం వచ్చి విడిగా ప్రవేశించింది కదా. జీవం ఎప్పుడు ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇందులో ఇంకు పోస్తాం కదా, ఆ పత్తి ఓపెన్ ఉంటే ఇంకు పడుతుంది.
అదర్వైజ్ ఇంకు పట్టకుండా ఒలికిపోతుంది. అట్లా ఈ శరీరం ఆ స్పందించే శక్తి కోల్పోయినప్పుడు జీవం నిలబడదు. ఇక్కడ విషయం జీవం ఉందా లేదా అని కాదు, జీవం నిలబడుతుందా లేదా అన్నది పాయింట్. ఉదాహరణకి నిన్న మా పద్మపిన్ని చూసినాం, ఆమెకు ఆకలి ఉంది, కానీ ఆకలి తింటే నిలబడే శక్తి లేదు శరీరంలో. అట్లా జీవం పక్కకు తప్పుకుంటది, అక్కడే ఉంది జీవం. శరీరం శుష్కించిపోవడం వల్ల లేదా శరీరంలో యొక్క స్పందన శాతం ఎక్కువ తక్కువ అవడం వల్ల అంతే అంతే. దీనికి ఇప్పుడు నువ్వు మనిషి వ్యాఖ్య కాకుండా ప్రకృతి వ్యాఖ్యలకు ఉన్నదే జీవము మధ్య మధ్యన శరీరం పట్టుకొని వస్తుంది. ఇప్పుడు జీవం మనిషి ప్రాణం వదిలేస్తుంది, ప్రాణం మనిషిని వదిలేస్తుంది. ఎందుకంటే నేను నాకు ఉండడానికి స్పేస్ లేదు డాడీ అంటుంది అది. అట్లా ఇప్పుడు ప్రకృతిపరమైన వ్యాఖ్య ఏంది? ఉన్నదే ప్రాణము, ఉన్నదే జీవం, బాడీ వరకు. ప్రకృతి భాషలో అయితే ఈ ఆత్మ ఎలాగో జీవం ఉందో ఎలాగో దానికి పుట్టుకలేదు, మరణం లేదు, ఉన్నదే ఆత్మ. సో ఈ పరంగా ప్రకృతి భాషలో అసలు జన్మ పుట్టుక ఏది లేదు, అసలు అంతా ఉంది, రూపాంతరం అవుతుంది అంటున్నాం. అందుకే ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తా, ఇది డాక్యుమెంట్ చెప్పిన వ్యాఖ్య ప్రకృతి భాష. సో మనిషి భాషలో సంబంధించింది మా ప్రశ్న అడిగినాం. మనిషితో వచ్చినప్పుడు నేను మరణించిన తర్వాత నా శిలాఫలకం మీద కూడా నేను శ్వాస వదిలిన చివరి రోజే రాయబడుతుంది. అందుకే ఓషో ఏం రాశాడు చాలా తెలివిగా, ఒక సో అండ్ సో డేట్ మధ్యన నేను ఈ భూమిని దర్శించాను అని రాశాడు. ఇది కరెక్ట్ వ్యాఖ్య, ప్రకృతి వ్యాఖ్య. నేనా ఇప్పుడు అంతెందుకు, రామకృష్ణ పరమహంస మరణించినప్పుడు ఒకడు అడిగాడు, రమణ మహర్షి మరణిస్తున్నప్పుడు ఒక మనిషి అడిగాడు, నేమికరులు మరణిస్తున్నప్పుడు ఒక మనిషి. ఇట్స్ ఆల్ డాక్యుమెంటెడ్. సేమ్ ప్రశ్న, మీరు ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు అంటే అది వాళ్ళు చివరి స్థితిలో ఉన్నారు. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పింది, రమణ మహర్షి చెప్పింది, నేమికరులు చెప్పింది ఒక్కటే ప్రకృతి వ్యాఖ్య. అసలు నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటున్నాను. శరీరముగా కాదు, ఆత్మగా ఉంటున్నాను, శరీరముగా కూడా ఏదో రూపంలో ఉంటున్నా. అందుకే అన్ని ప్రాణుల్లోనూ దైవాన్ని ఎందుకు చూడమన్నారు? నీవు దైవం అని గుర్తించినప్పుడు అన్ని ప్రాణుల్లో దైవాన్ని గుర్తిస్తే అన్నిట్లో నీవే ఉన్నావు. ఏకాత్మ భావన. యోగి వేమల్లో కూడా చివరికి హెచ్చరి నుంచి వచ్చే పద్యం ఉంటుంది. ఎంత అద్భుతం అసలు. అదేమో మనిషి యొక్క మైండ్ అంటే అభిరాముని కాంటెక్స్ట్ లో చెప్పింది. ఎచ్చటి నుండి అంటే చేతులు ఏం తీసుకురాలేదు, ఏం తీసుకుపోవు. అదే ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబోవు నిదుర చందము ఎరుగనేర్చెనేని సర్వముక్తుడగును సర్వము తానౌను విశ్వదాభిరామ వినురవేమ. మనకు 3 వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా నాదనిపిస్తున్నది, ఒకటి నాది కాదు అవసరార్థం ఉపయోగించుకుంటుందా అనిపిస్తున్నది, ఒకటి ఎప్పటికీ నాది కాదు అనిపిస్తున్నది. మనసంతా ఇట్లా ఒక డ్రామా ఆడుతుంది. సుసత్యం చెప్పేటప్పుడు అసలు జన్మ లేదు అంటే కొందరు వెంటనే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. జన్మ లేదు అంటున్నాడు నాస్తికుడా, లేదంటే ఏంటి అసలు అంటే ఒకటే జన్మ ఉంటుందని వెంటనే వాళ్ళు ఒక డిసైడ్ అయ్యేది ఉంటుంది. విషయం వ్యాఖ్య వింటే ఇప్పుడు బ్రహ్మసూత్రాలు గాని అష్టావక్ర సంహిత గాని భగవద్గీత ప్రకృతి వ్యాఖ్య. అది ఫిలాసఫీలన్నీ మనిషి వ్యాఖ్య. మనిషి అంటే ఇప్పుడు ఐరన్ ర్యాండ్ ఫిలాసఫీ మనిషి చేస్తుంది, భగవద్గీత పరమాత్మ చేస్తున్నాడు వ్యాఖ్య మనిషిగా. అందుకే వస్తే ఉండని అన్ని ఉండని అన్ని ఉన్నాడంటే మనిషిగా శరీరంగా చూడొద్దు. ఇప్పుడు ఆత్మ అనుకో, ఈ దేనికైతే జననం మరణం లేదు దానికి నువ్వు పేరు పెట్టు. ఉంది ఎట్లా ఉంది అనేది దానికి ఒక వ్యాఖ్య. ఇప్పుడు నువ్వు ఒక మనిషివి, నీ యొక్క ప్యూరెస్ట్ రిఫైన్డ్ క్వాలిటీసే పరమాత్మ అన్నట్టు. అంటే ఏ రోగము లేని శరీరం, ఏ కల్మషము లేని మనస్సే పరమాత్మ. అందుకే మనం ఇప్పుడు విశ్వరూపం చూసినప్పుడు ఏముంటది, అదే మా ఇప్పుడు నిద్ర చెందని ఎరిగా నేర్చిన సర్వముక్తుడు సర్వము తాను, దాని అర్థం ఏంటో అంటే జస్ట్ ఇట్స్ ఎ డ్రీమ్. నువ్వు అనవసరంగా ఆరాట పడుతున్నావు. నీ పని నువ్వు చేసుకో. ఉదాహరణకు ఒక చిన్న పిట్ట గూడు కడుతుంది. ప్రపంచంలో ఎన్ని పిట్టలు గూడు కడుతున్న స్టాటిస్టిక్స్ ఏం తీసుకోదు. అది తనకు ఎంతవరకు సాధ్యమో ఈ భూమి మీద అంత పనులు చేసి ఏదో రోజు తన పని ఆపేస్తుంది. అట్లా నీకు ఎంత సాధ్యమో అంత చెయ్యి. రెండోది, ఏ పిట్ట ఏ చెట్టును కూలగొట్టదు, ఏ ప్రాణిని చంపాలనుకోదు. తన ఆకలి కోసం పురుగు దగ్గరికి వెళ్తుంది పాపం.
అది లేదనుకో అసలు పురుగు పక్క నుంచి పోతున్నా పట్టించుకోదు అది. అవును, అంతే. మనిషి ఒక్కడే అవసరం లేకుండా దుర్మార్గపు చేష్టలు చేస్తున్నాడు, అందుకే మనిషి సఫర్ అవుతున్నాడు. మైండ్ వల్ల. ఎక్కువ కూడా అట్లా ఇంకోటి ఏంటంటే నువ్వు చెప్పావు ఒకసారి అదే స్వప్న సుషుప్తి తురియల గురించి చెప్పినప్పుడు అంటే నువ్వు అంత మళ్ళీ ఇవన్నీ వేరే వేరే కొంచెం వ్యాఖ్యలు అవి అంటే నువ్వు మన డిస్కస్ చేసేది ఎక్కడ అట్లా లింక్ చేయకుండా పోతే ఎట్లా? ఒకటేమో అయితే ఆ తురియావస్థలోనే ఉన్నాయా మరి అవన్నీ? తుర్యావస్థ అంటే ఏమి లేదురా. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఇప్పుడు నేను వెలుగులో తుర్యావస్థ అనుభవిస్తుంటా అన్న ఇది ఎవరికి అర్థమయ్యే విషయం కాదు. అంటే అందరం మధ్యలో మాట్లాడినప్పుడు ఇది వేరే వైపు వెళ్తుందని నీకు అనిపించలే? అనిపించినా ఎక్కువసేపు ఉంటే నేను ఆపుండేవాడిని. మళ్ళా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందాం సంహవ్. అంటే వింటున్న వాళ్ళలో ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి, ఉండాలి. ఇప్పుడు ఎంతమంది ఇలాగైనా అనుకోని మన ఉద్దేశం అది కాదు. నువ్వు అడిగేది నువ్వు అడుగు, నేను చెప్పేది నేను చెప్తా. అయితే ఆ తుర్యావస్థ ఏంటంటే నేను ఇంకా పూర్తి చేయాలి. ఇప్పుడు నేను తుర్యావస్థ నిద్రలో ఉందని చెప్పారు కదా, నేను చెప్తున్నా నా అనుభవం నుంచి. ఇప్పుడు ఇది ఏ పుస్తకంలో లేదు, ఎట్లా ప్రమాణం? అది నువ్వు చెక్ చేసుకో. నాకు నేను ప్రత్యక్షం, నువ్వు చెక్ చేసుకోవాలి. అదేంది నిద్రలో ఏవేవైతే లేవో మెలకువలో నేను వాటిని వదిలేశాను, తద్వారా తుర్య కొనసాగుతుంది. ఇది ఒక వ్యాఖ్య, ఇది నా స్వయం అనుభవం. ఈ క్షణం నిద్రలో కులము లేదు, మతము లేదు, దేని పట్ల వ్యామోహం లేదు. ఈ క్షణం నాకు అవేవి లేవు అనుకున్నప్పుడు నేను తెచ్చుకుంటాను. ఎగ్జాంపుల్, మనం ధర్నా చేస్తున్నాం, నేను హిందూగా ధర్నా చేస్తాను. ఇప్పుడు కుంభమేళం కొందరు మన యూట్యూబ్ మిత్రులు అండ్ కొందరు మనకు పరిచయం ఉన్న వాళ్ళు నేను సెక్యులర్ అనుకుంటున్నాను. చీ నేను సెక్యులర్ కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్తాను. మళ్ళీ అది వేరే డిబేట్. నేను సెక్యులర్ కాదు, అసలు సెక్యులర్ అనే పదం తీసేసేయాలి. మనసుని తీసేస్తే ఇవన్నీ పోతాయి. అంటే మనసు అనేది లేకపోతే మీరు చాలాసార్లు ఈ సమాధానాలు ఈ టాప్లు ఎందుకు చేస్తున్నారు ఏంటన్నది ఆలోచించినప్పుడు మీరు ఏమైనా ఇట్టుతోటి ఏమైనా చెప్తున్నారా? ఇవి చెప్పనీకి రావు. లేదు, ఎందుకంటే ఎదుట మనసు వచ్చి అడుగుతున్నప్పుడే మీరు చెప్తున్నారు అంతే. ఇన్స్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ తురియాకి సంబంధించిన వ్యాఖ్య నువ్వు ఆలోచించి చెప్పేది కానీ సినిమా డైలాగ్ కాదు. అంతే. నిద్రలో ఏవేవి నీవు లేని కారణంగా నువ్వు నిద్ర అనుభవిస్తున్నావో, ఆ పరమ సుఖాన్ని అనుభవిస్తున్నావో, ప్రతిరోజు ఆ పరమ సుఖాన్ని అనుభవించడానికి బెడ్ మీదకి వెళ్తున్నావో, మెలకువలో అవేవి లేకుండా ఒక పూట ఉండి చూడు. అన్ని వేదాల సారం అది. ఇంకొకటి అంటే ప్రాపంచికంగా నీకు కొన్ని విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. నిజంగా అవసరమైతే నేను హిందువునే, వైనాడు. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ ఉంటది కదా, భారతదేశం నుండి పాకిస్తాన్ పక్షి పోతే ఎవడే వాడడానికి మనిషికే నిబంధన. అయితే మనము తండ్రి వీరేకణంలో తల్లి అండంలో ఆ అవస్థలోనే ఉన్నామా మరి? నీకు అవ్యక్తావస్థలున్నాయి, వ్యక్తావస్థలున్నాయి, వ్యక్తావ్యక్త వ్యవస్థలున్నాయి, అవ్యక్తావ్యక్త అవస్థలున్నాయి. నువ్వు హఠాత్తుగా పిహెచ్డీకి ఎట్లా వెళ్తావు? ఇప్పుడు ఒక అమ్మాయి యవ్వనంలో ఉంది, పూర్తి వ్యక్తావస్థలో ఉంది శారీరకంగా. ఐన్స్టీన్ 60 ఏళ్ల వయసులో ఏదో చెప్పాడు, మానసికంగా పూర్తి వ్యక్తావ్యవస్థ అప్పుడు ఏర్పాటైంది. ఒక పిల్లవాడు 10 ఏళ్లకే శంకరునిలాగా మారాడు, ఆదిశంకరునిలాగా. మనస్సు పరంగా పూర్తి వ్యక్తాస్థితిలో ఉన్నాడు, ఇంకా శరీరం వ్యక్తాస్థితి కాదు. అందుకే దాన్ని వ్యక్తావ్యక్త స్థితి అన్నారు. అంటే మనసు వ్యక్తమైంది, శరీరం అవ్యక్తంలో ఉంది. ఒక టైంలో వ్యక్తావ్యక్త స్థితి ఏర్పడుతుంది. అంటే మనసు ఇచ్చుకున్నది. ఇప్పుడు నేను వ్యక్తావ్యక్త స్థితిలో ఉన్నా, ఐఎమ్ ఓపెన్ యాజ్ మైండ్, ఐఎమ్ ఓపెన్ యాజ్ బాడీ ఆల్సో. ఇప్పుడు భవిష్యత్తులో అవ్యక్త స్థితిలోకి ఎంటర్ అవుతా అంటే మళ్ళీ నా శరీరం ముడుచుకుపోతూ ఉంటుంది, బట్ నా మనసు వెలుతుల్లోనే ఉంటుంది. కానీ ఒకడికి అజ్ఞానం పట్టుకుంది, శరీరం బాగుంది, వాడు శరీరం పరంగా వ్యక్తమై ఉన్నాడు, కానీ మనసు పరంగా అవ్యక్తమై ఉన్నాడు. తద్వారా వాడు అవ్యక్త స్థితిని అనుభవిస్తున్నాడు. సో ప్రతి జ్ఞాని ఒక్క పర్టికులర్ పీరియడ్లో వ్యక్తావ్యక్త స్థితిని అనుభవిస్తాడు. ఆ వ్యక్తావ్యక్త స్థితి యొక్క వ్యాఖ్యనే వేదం. అంటే శరీరము ఫుల్లీ ఓపెన్డ్, మనసు ఫుల్లీ ఓపెన్, రెండింటికి కల్మషాలు పట్టుకోలేదు. కానీ ఋషి అయినా రమణ మహర్షి అయినా ఒక టైంలో కృషిస్తుంది. తద్వారా అది వ్యక్తావ్యక్త స్థితిలో నువ్వు జీవితాన్ని తర్వాత చివరిలో అవ్యక్తము సమాప్తమవుతుంది, వ్యక్తం మిగులుతుంది. ఆ వ్యక్తం నుంచి వచ్చిందే మనం వ్యాఖ్య అంటున్నాం, లేకపోతే ఆ వ్యక్తి యొక్క అనుభవ సారం అంటున్నాం. ఎవ్రీథింగ్.
అదే ప్రాపంచికంగా. నువ్వు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినప్పుడు ప్రపంచాన్ని పక్కకు జరపాలి. ఓకే. ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు హిందువుగా తినవు అవును, మంచిగా ఆకలిగా తింటాం. అట్లా. సో ఇప్పుడు మన చర్చలో దేశాలు లేవు, అవును. కానీ ఒక సమయం వచ్చింది నేను కూడా నా దేశం కోసం పోరాడతా. బికాస్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ మై బౌండరీస్. దేశం కోసం పోరాడినట్టు అవసరమైతే కుటుంబం కోసం కూడా పోరాడాలి, అది కూడా ఒక బౌండరీ. అట్లా నా కోసం నేను పోరాడుతుంది, ఇక్కడ నా శరీరం ఒక బౌండరీ. మనం చాలా బౌండరీస్లో ఉన్నాం. మొట్టమొదటి బౌండరీ బాడీ, సెకండ్ బౌండరీ నా ఫ్యామిలీ, సెకండ్ బౌండరీలో మైథిలి ఉంది ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ మా అమ్మ నా బిడ్డ అందరు వస్తారు. ఫోర్త్ బౌండరీలో బాలాజీ కూడా వచ్చేస్తాడు. ఫిఫ్త్ బౌండరీలో ఈ కాలనీ వాళ్ళకి ఏమైనా పోదాంపా అంటాం. అవసరమైతే పక్క కాలనీ వాడే మన శత్రువు అవుతాడు. కానీ దేశం వరకు వస్తే అందరి కాలనీ వాళ్ళు ఏకమై పాకిస్తాన్ శత్రువు అవుతుంది. మారిపోతుంది. అదే కాంటెక్స్ట్ అనేది సందర్భం నిర్ణయిస్తుంది నువ్వేం చేయాలన్నది. నీ విద్యుత్ ధర్మాన్ని నీ సందర్భం చెప్తుంది. నువ్వు ఉత్తగానే ఆవేశపడితే ఏం కాదు. కానీ మరి నేను మీ అమ్మగారి ముందు కదా నీ లైఫ్ లో, అంటే నువ్వు ఆవిడ నుండి వచ్చావు, మరి నేను మధ్యలో వచ్చా, నేను ఎట్లున్నాను? అట్లుండదు. నా నెక్స్ట్ ఇమ్మీడియట్ నీవే. మరి అత్తయ్య కూడా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాఖ్య అమ్మకు నేను ఫస్ట్. ఓకే. వ్యక్తికి మారుతుంది. ఇప్పుడు నీకు నేను అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నీకు విషయం అది కాదు. మనిషిని బట్టి నేనే ఇంకొక వ్యక్తిని అయితే మా అమ్మనే ఫస్ట్ అనొచ్చు. ఇక్కడ విషయం డిస్ప్యూట్ ఉండకూడదు. ఎవరెవరి పేరు చెప్పింది ఇక్కడ ఎవరు ఫస్ట్ సెకండ్ అని కాదు. ప్రాధాన్యత అంశాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఒకడు అంటాడు నాకు అమ్మ నాయన ఎవ్వడా, అసలు నాకు దేశం ఉంటే చాలంటే అది వాడికి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చర్చించేది పీకిలాడే విషయం కాదు, ఇది అవగాహనకు సంబంధించిన విషయం. నేను నిర్ణయించుకున్న నేనున్నాను, ఆ తర్వాత నీవున్నావు, ఆ తర్వాత నీవు నేను అమ్మ సునీత ఉన్నారు, ఆ తర్వాత నీవు నేను అమ్మ సునీత ఉమాకాంత్ నాగలక్ష్మి పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత మా అక్క వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత బాలాజీ వాళ్ళందరూ ఉన్నారు. అంటే జోన్స్ ఉన్నాయి అనుకుంటే ఈ ఫ్రెండ్స్ జోనే ఈరోజు ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మధ్యన గొడవ అయితే కాంటెక్స్ట్ అందరం కలిసి. సో అట్లా సందర్భం నిర్ణయిస్తుంది, నువ్వెవడో చెప్తుంది. నేను ఒక కథ కూడా రాసిన. ఒక ఊర్లో ఒకడు ఉంటాడు, వాడు ఏనాడు స్నానం చేయడు, మురికిగా ఉంటాడు. వాడు చేతుల్లో ఒక చిన్న కట్టె పట్టుకొని ఇట్లా ఉంటాడు. అసలు ఆ ఊర్లో అందరూ వాడిని చూస్తే ఉమ్మిస్తారు, వాడు అపశకనం అనుకుంటారు. ఒకసారి పెళ్లికి వెళ్తారు, ఆ పడవ మునిగిపోతుంది. ఇతనే ఈత కొట్టి అందరినీ కాపాడతాడు. ఇతను ఈత కొట్టడం వల్ల ఇతని మీద ఉన్న చెత్త అంతా పోయింది, దేవుళ్ళలాగా మారిపోయాడు. అతను ఫ్లూట్ తీసుకుని వాయిస్తుంటాడు, అందరు వచ్చి అతని కాళ్ళు మొక్కుతారు అనమాట. అంటే సందర్భం రావడంతో తెలిసింది ఇతను ఎంత మహనీయుడు. అంతే, సందర్భం రానంత వరకు అన్ని డైమండ్స్ రాళ్లుగానే కనిపిస్తాయి. ఎవడో వేసి కొట్టాడు సుత్తి మెరిసింది డైమండ్. ఇందాక పిహెచ్డి అన్నావు కదా, అంటే అది కూడా సందర్భం 100%. అంటే నువ్వు ఒక అవగాహనని స్టెప్ బై స్టెప్ ముందు ప్రాపంచిక విషయాలు క్లియర్ చేసుకో. ఇప్పుడు బంగారం ఈ టాపిక్ అసలు దేని మీద నడుస్తుంది? ఫస్ట్ నువ్వు డిస్కస్ చేసిందే పూర్వజన్మ సంస్కారాలు. అంటే నేను చేసే చాలా పనులకు పూర్వజన్మ సంస్కారాలతో పనిలేని పనులు చేస్తున్నా నేను అనేదో చెప్పి అక్కడి నుంచి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళది 7 జన్మల బంధం అంటారు కదా, మరి దీనికి నీ అభిప్రాయం ఏంటి? అంటే శాశ్వతం అని చెప్పడానికి అట్లా 7 ఎందుకు మరి? ఇప్పుడు 7 అడుగులు ఎందుకు వేస్తారంటే అట్లా వేసుకుంటూ పోతే ఎండు కాదు కదా, ఎక్కడో చోట ఆపాలి. ఏదో అంటే ఇప్పుడు సంగీతంలో 7 స్వరాలు ఉన్నాయి మనకి. భారతదేశంలో సంఖ్యలకు ఒకటి తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత 9, 9 తర్వాత 12, 12 తర్వాత 21, 21 తర్వాత 41, ఆ తర్వాత ఇంపాసిబుల్ టు కనెక్ట్. సో 41 సూత్రాలకు అర్థం చేసుకున్న వాళ్ళ లైఫ్ అర్థమవుతుంది. అర్థం చేసుకోగలిగిన వాడు 21 సూత్రాలను అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థం చేసుకోగలిగిన వాడు 12, ఇంకా అర్థం చేసుకోగలిగిన వాడు 9, ఇంకా అర్థం చేసుకుంటే 5, ఇంకా అర్థం చేసుకుంటే 3 లేదా 1. ఒక్క మాటతో అర్థం. దేని పట్టించు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలు అని ఒకటి ఉంది. మళ్ళీ మన ఆ చర్చలో అంటే వ్యక్తికి మంచి భార్య దొరుకుతుంది, ఒకరికి మంచి భర్త దొరుకుతారు, ఒకరికి దొరకరు. దీనికి ఏమనాలి? తెలియదు. ఇప్పుడు మన పశుపత్ని సుతారయ మన డిస్కషన్ అది కాదు. ఇప్పుడు మనం అదంతా ఫిలసాఫీ ఉండొచ్చు. అది ఎవరు చెప్పారో వాళ్ళని అడగాలి, మనకేం సంబంధం అది. ఇప్పుడు ఆయన చెప్పింది ప్రామాణికమైతే నేను చెప్పింది కూడా ప్రమాణంగా తీసుకోవాలి. నేను ఇప్పుడే పుట్టి ఈ జనరేషన్ ఉన్నా కాబట్టి నా వ్యాఖ్య కొట్టి పడేస్తే కుదరదు. ఇప్పుడు నేను ఒక వ్యాఖ్య చరిత్రలో రాయబడ్డది నేను చెప్పింది. 1000 ఏళ్ల తర్వాత నేను కూడా పురాతన మనిషినే అవుతా. అందుకని 1000 ఏళ్ల తర్వాత ఉండి ఆలోచిస్తే నేను చెప్పి కూడా కరెక్ట్ అనిపిస్తుంది. సో వాళ్ళకి అది కరెక్ట్, నాకు నాది కరెక్ట్.
పోనీ, బట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవడం అవుతుంది. ఇప్పుడున్న తెలియవంతులు చేసుకోవాల్సిన అంతే పని. అంతే. ఈ డిస్కషన్లో పాల్గొన్న అందరికీ, అట్లాగే ఈ టమాటాకి, క్యారెట్ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. శ్రీ సరస్వ వైస.